श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। సువర్ణ సుమనసుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఉదయం మనం 46-47 పద్యాల యొక్క తాత్పర్యం అధ్యయనం చేశాం. ఇప్పుడు దాని రహస్య ప్రకాశం. అట్టి పరమ భాగవతుడైన పరీక్షిత్తుతో వాసుదేవుని యందు నిలిచిన మనస్సు గల సుఖయోగి ఇట్లనెను: ఓ రాజా వినుము, వాసుదేవుని సంకీర్తనములను కథలలోని వృత్తాంతములను వినుచు కాలము గడిపిన వాడే పుణ్యుడు. అతని ఆయువే లెక్కింపదగినది. మీరిన వారి ఆయుస్సును సూర్యుడు తన ఉదయాస్తమయములతో మోసము చేసి హరించుచుండును. దానిని గ్రహింపలేక మూర్ఖుడు తాను చాలా సంవత్సరములు జీవించి ఉండుట సత్యమని నమ్మును. ఆ కాలమంతయు భార్యయని, బిడ్డలని, ఇల్లని, తోటలని, ధనమని గడిపివేయును. సంసారమున చిక్కి సంబంధములు అంటించుకొనును. అందు సుఖమున్నదని నమ్మి ఆ సుఖమునకై యత్నించుచుండగా వయస్సు మీరిపోవును. యమభటులు ముసలితనము, వ్యాధి, సంసార సమస్యల రూపమున సమీపించి మీదబడి చావమోదుచు తన్నుకొని పోవుచుండును. అప్పుడు అయ్యో పుణ్యములేల చేయనైతిని, పాపకార్యములు చేసి ఇందేల చిక్కుకుంటుని అని వాపోవును. ఇది ఉదయం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిందే. కాకపోతే దీనిలో ఉదయం అన్నారు కదండి, భగవంతుడు ఊరినే పేరు స్మరిస్తూ కూర్చోవటం కాదు, దాన్ని ఆచరణలోకి వెళ్ళాలి అని అన్నారు. ఇక్కడనేమో సంకీర్తనలను కథలలోని వృత్తాంతములను వినుచూ కాలము గడిపిన అన్నారు. అంటే ఆ వినటం అన్న పదం దగ్గరే ఉంది కథ అంతా. మనకు ప్రహ్లాదుడు కూడా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు దానవాగ్రిని వింటే అంటాడు. మనం కూడా అంటుంటాం చూడండి, వాడు మాట వినట్లేదు అంటాం. వినడం అంటే చెవితో వినడం కాదుగా, దాన్ని ఆచరించడం అని. కాబట్టి ఇక్కడ కూడా పెద్దలు ఏదైతే వాళ్ళ గురించినటువంటిది వినడం అంటే అర్థం ఏమిటి, ఆచరించడం అని అర్థం. ఎప్పుడైనా అంతే. మాస్టర్ గారు మనకు చెప్తారు, నా పాదసేవ అంటే అర్థం ఏమిటి, వాళ్ళు నడిచిన మార్గంలో మనం నడవటం అని అర్థం అని. కాబట్టి ఆ ఆచరించడం అని అర్థం. అట్లా వాళ్ళు చెప్పినటువంటిది, వాళ్ళు ఏదైతే మహనీయులు జీవించి చూపెట్టారో అది మనం ఆచరించడం ఏదైతే ఉందో అలా ఆచరిస్తూ ఉన్న సమయం అదిట ఆయువు అంటే అర్థం. ఆ ఆయువు ఎవరిదవుతుంది, వాడే పుణ్యుడు, అతని ఆయువే లెక్కింపదగినది. దాన్నే మనం ఆయుష్ అన్నట. మాస్టర్ గారు, నేను ఇంకొక అవతారమూర్తిగా మీ చేత పూజింపబడడానికి నేను దిగి రాలేదు. ఎందుకంటే మనం అలా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆయన అహోరాత్రాలు విరామము లేకుండా పరహితం కోసం ప్రతిదీ కూడా అంటే తననే సమర్పించుకున్నారు. ఆయన కేవలం తన టైంని లేదా తన మనీని ఇట్లా కాదు, తననే సమర్పించుకున్నటువంటి వాళ్ళు. అందుకే కర్పూరాయుత చైతన్యం అని కీర్తించారు మనకు యతీంద్రుల వారు మాస్టర్ గారిని. కాబట్టి మనం ఆయన అది ఏం చెప్పారంటే, నన్ను పూజించడం కాదు, పూజించడం అంటే అర్థం ఏమిటి, ఇంకో అవతారమూర్తిగా భజన చేయడం కాదు నాకు కావాల్సింది, కర్తవ్య సిద్ధిలో నన్ను చూడాలి మీరు అన్నారు. అంటే మీ కర్తవ్యాలను మీరు నిర్వహిస్తూ దానిలో నన్ను దర్శించగలగాలి. ఆయన కర్తవ్యం ఏదైతే ఆయనకి ఇవ్వబడిందో పరమ గురువుల నుంచి, దాన్ని ఎట్లా అయితే ఆయన ఆచరించారో అట్లా మనం కూడా చేయవలసింది అని అర్థం అన్నమాట. ఏ రూపంలో భగవంతుడు అవతారమూర్తిగా దిగి వచ్చినా అదే చేసింది.
ఎవరు అలా పడుకున్నట్టుగా ఏం లేరుగా. రాముడిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, శంకరాచార్య వారిగా వచ్చినా, ఇంకోటిగా వివేకానందుడిగా వచ్చినా ఎవరైనా వాళ్ళు వచ్చిన తర్వాత అహోరాత్రాలు గ్యాప్ లేకుండా లోకహితం కోసం వాళ్ళు మొత్తం కూడా పణంగా పెట్టి మొత్తం అలా చేసి వెళ్ళారు. వాళ్ళు చేసిన వర్క్ ఇంత అని మనం లెక్క వేయడానికి వీలు లేనంతగా ఉంటుంది. మనం అప్పుడు చేయవలసిన కర్తవ్యమే చేయలేకపోతూ ఉంటే, మనకి ఇవ్వబడ్డ జీవితకాలంలో వాటినే ఫుల్ఫిల్ చేయలేకపోతూ ఉంటే, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాలకు సరిపడా వర్క్ చేసి వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వబడ్డ కరచరణాదులే మనకు కూడా ఇవ్వబడ్డాయి. మాస్టర్ గారు అంటారు, తప్పించుకోవడానికి మీరు వేరండి అన్నవాటంటే నేను చేయదలుచుకోలేదని అంటామని అర్థం అన్నారు. మీరంటే చేస్తారని మీరు వేరండి అన్నమాట అంటే నేను చేయదలుచుకోలేదు అని అర్థం అన్నారు. కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేదు. అంటే ఆయనలాగా రోజుకి 22 గంటలో 20 గంటలో మనం అందరం బుక్స్ ఏం డిక్టేట్ చేయంగా, అలాంటి సామర్థ్యాలు ఏమి ఉండవుగా, రాత్రిళ్ళే మేలుకోవటం ఏమి ఉండదుగా. అందుకని భౌతికంగా మాస్టర్ గారు చెప్పింది, నువ్వు బాగుపడాలిట అంటే భౌతికంగా నీ శరీరాన్ని వంచి భౌతికంగా ఇంకోళ్ళకి ఉపయోగపడేట్లుగా సేవ చేస్తేనే అన్నారు. నేను సలహాలు ఇస్తానండి, మంచి సలహాలు, అది సర్వీస్ అంటే అవ్వదన్నారు. భౌతికంగా నువ్వు ఒళ్ళు వంచి నీ శరీర కష్టంతో, శ్రమతో, శ్రమ అంటే ఇక్కడ శ్రమపడ ఫీలింగ్ అని కాదు, భౌతికంగా దాన్ని ఉపయోగించి ఇంకోళ్ళకి ఉపయోగపడే పనిలో నువ్వు గనక ఉంటేనే యోగ సాధన ఇంకేదైనా, లేకపోతే ఈ జన్మకి ఎత్తేసి లేదన్నారు. నెక్స్ట్ బర్త్ బెటర్ లక్ అన్నారు. అది కూడా ఎట్లా, ఏ రెమ్యునరేషను ఆశించకుండా, ఏ ఫలితము ఆశించకుండా. అంటే అర్థం కీర్తి ప్రతిష్టలు కూడా ఒకవేళ డబ్బులు ఒకటే కాదు, ఫ్రీ సర్వీస్ చేస్తే చేయొచ్చు, అది గుర్తున్నా, నేను చేస్తున్నానని గుర్తున్నా, సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అన్నారు మాస్టర్ గారు. కాబట్టి నేను చేస్తున్నాననే భావన కూడా మర్చిపోయి సేవించుకుంటాం. నాకు ఈ భాగ్యం, అవకాశం కలిగించారు మాస్టర్ గారి రూపంలో, కాబట్టి ఇది చేసుకోగలుగుతున్నాను, ఈ అవకాశం నాకు దక్కింది అని ఎప్పుడైతే అనుకుంటామో, దాన్ని ఒక అవకాశంగా బాగుపడటానికి నాకు ఒక అవకాశం లభించింది అనుకుంటామో, ఆటోమేటిక్గా అక్కడ వినయ విధేయతలు ఉంటాయి. అక్కడ మనం ఆ సబ్మిషన్ ఉంటుంది. సబ్మిషన్ ఎప్పుడైతే ఉందో మనం వాళ్ళల్లో పరమాత్మనే, మన ఇష్టదైవాన్నే, మాస్టర్ గారినే చూడగలుగుతాం. అప్పుడు మన ద్వారా ఆయన బాగా పనిచేయడానికి కావాల్సిన వాహికగా మనం తయారవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే అక్కడ జరగవలసింది ఏమిటి అంటే, మనం ఎలవ్ ది మాస్టర్ అన్నారు, ఆయన్ని ఎలవ్ చేయాలట. మన ద్వారా ఆయన వర్క్ జరగాలట. అంటే వాహికగా దానికి తగ్గట్టుగా మనం రెడీనెస్ ఉండాలి మనలో. రెడీనెస్ అంటే మళ్ళీ ఇక్కడ రెడీనెస్ అంటే ఏమండి, నేను డాక్టర్గా అయితే ఉంటానండి, కేషీట్లు రాయమంటే కాదండి, అదేం లేదు. అలాగే డిస్పెన్సరీలో ఒకళ్ళకి ఒకటి అలవాటైంది అనుకోండి, కేషీట్స్ రాయటం, ఇంకా వచ్చి ఉన్నటువంటి రోజు మందులు కట్టమన్నాను అనుకోండి, నేను కట్టను, నేను కేషీట్స్ అయితేనే రాస్తాను అన్నమాట అంటే జారిపోయామని అర్థం. అలాగే ఏమండి ఈ టేబుల్ మీద ఇవాళ మీరు కాదండి కొద్దిగా ప్లేస్ మారండి అని అనుకోండి, డిస్పెన్సరీలో రోజు మనం ఒక ప్లేస్లో మనం వర్క్ చేయడానికి అలవాటు పడ్డాం, కేషీట్లు రాయడానికో ఇంకో దానికో, నేను ప్లేస్ మారను, ఈ ప్లేస్ నాది. అలాగే మందులు కడుతూ ఉన్నాం, మనం 200 ఇలాంటి పొటెన్షియల్ దగ్గర ఉండ అలవాటైంది, ఉన్నటువంటి 6Xలు కట్టేవాళ్ళు అన్నారు అనుకోండి, అదేదో చిన్నతనంగాను 6Xలు కట్టడం ఏంటి, నేను 1 దగ్గర అంటే అసలు పూర్తిగా అసలు మనం దేనికి వచ్చామో, అసలు ఏం చేయడానికి వచ్చామో అది పోయింది. వీటిల్లో కంపారిజన్లో అది గొప్పది, తక్కువది, 6Xలు అయితే నాన్ సెన్స్, 1 దగ్గర ఉంటే ఏదో గొప్పది. ఇదైనా అదైనా మందు అవతల వాడికి ఇవ్వడానికి మనల్ని అక్కడ పెట్టారు, మందు అందజేయడం కట్టి, అది 1 అయితేనేంటి, 6X అయితేనేంటి. అంటే సైకాలజీ కూడా మాస్టర్ గారికి మనం చాలా చెప్పామనుకోండి, సరే ఫలానా KM6 ఇసుకోని అనుకోండి, అంటే ఇదేంటో పెద్ద మంది ఇస్తారనుకుంటే KM6 ఇచ్చారు. ఒకసారి అన్నారు మాస్టర్ గారితో, నేను అంతసేపు చెప్పాను, మీరు అంత పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఇంత చిన్న మంది ఇచ్చారేమిటి అన్నారు మాస్టర్ గారు. అంటే నీ రోగాన్ని బట్టి మంది ఇస్తారా, ఆయన అంత పెద్దవాడు కాబట్టి అంటే నా లెవెల్కి తగ్గట్టుగా అన్ని 10 ml 50 ml కొట్టారనుకోండి. అట్లాగే అంటే మనం సర్వీస్కి, అంటే మనం బాగుపడటానికి ఒక మార్గంగా ఇచ్చిన చోట కూడా మళ్ళీ ప్లేస్ని మారటానికో, లేకపోతే ఇచ్చిన వర్క్లో నుంచి మారి ఈ వర్క్ చేయమంటేనో, లేదా ఒకసారి పరీక్ష చేయడానికి అక్కడ పిలిచి టేబుల్ సరిగ్గా తుడు అని అనుకోండి, నేనేమిటి తుడవటం ఏమిటి, నాన్ సెన్స్
లోపల అనిపించింది అంటే మాస్టర్ గారి ఆ రూపంలో మనల్ని ఆజ్ఞాపించారని ఎందుకు అనుకోవట్లేదు? ఈయనకి బాగా ఎక్కువైంది, సెంటర్ ఇన్ఛార్జికి కంప్లైంట్ చేయాలి. నిజంగా ఒకవేళ ఎక్కువైంది అనుకుందాం, అది ఎక్కువైందని బ్యాలెన్స్ చేయడం మాస్టర్ గారు మనకు అనవసరం, మనకు సంబంధించింది కాదు. అది చెప్పింది చేయటమే, రెడీగా ఉండడమే. తర్వాత ఒకవేళ మనం మందులు ఇచ్చే ప్లేస్లోనే ఉన్నాం అనుకోండి, ఏదో మందులు ఇస్తూ ఉంటే గౌరవం దక్కుతుందని డబ్బులు అవి నశించపోయిన ఆ గౌరవాన్ని మనసులో ఫీల్ అయినా, నమస్కారాలు పెడుతుంటే మనకేనా అనిపించినా, మాస్టర్ గారు చూడండి ఎవరు ఏది ఇచ్చినా మళ్ళీ పనిచేస్తారు అక్కడే. అందులో కాస్త మంచివైతే లోపలికి పంపించుకొని ఇంట్లోకి మిగతా వాటిని పంచి ఇలా చేసామనుకోండి, అంటే ఆ కకృతి లోపల ఉందనుకోండి, దానికి తగ్గట్టే ఉంటుంది మిగతా జీవితం కూడా. కాబట్టి ఆ సేవ చేసుకుంటాం మనం బాగుపడటానికి అనే మార్గంలో ఎప్పుడైతే ఉంటామో, అంటే ఎప్పుడు ఉండగలుగుతామో అక్కడ మాస్టర్ గారే ఆ రూపాల్లో ఉన్నారు. ప్లస్ మనకి భాగ్యం కలిగింది మనం చేసుకుంటానికి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఉండే క్షణాన్ని నిజంగా జీవించినట్లు, దాన్ని ఆయుష్ ఆయుర్దాయము అంటారు. మిగతా అంతా బ్రతికి ఉన్న శవములు, జీవశవములు అన్నారు. ఆ మిగతాదంతా ఎలా ఉంటుందో సూర్యుడు హరిస్తూ ఉంటాడు సూర్యోదయాస్తమయాలతో, అది ఉదయం కూడా చెప్పుకున్నారు. దానిని గ్రహింపలేక మూర్ఖుడు తాను చాలా సంవత్సరములు జీవించి ఉండుట సత్యమని నమ్మును. ఇది తెలియక ఇప్పుడున్నదాన్నే జీవితం అనుకొని ప్రతి వాళ్ళం కూడా తెలియకుండా మనం బతికే ఉంటాం అనే ఫీలింగ్లోనే ఉంటాంగా. అంటే పోదామని ఎప్పుడు ఆలోచిస్తున్నామని కాదు ఉద్దేశం, ఎప్పుడు పోతామని ఎదురు చుట్టము తప్పే చాలా కాలం ఉండాల్సింది. వాటి గురించి ఆలోచిస్తున్నావు అంటే చేయవలసిన పనిని ఎగ్గొడుతున్నామని అర్థం. చివరి క్షణం దాకా పండుబండి రాలినట్లు ఆ బాడీ వదిలే క్షణం దాకా అలా వర్క్ చేస్తూ వాటి గురించి అసలు ఆలోచించకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ టైంలో అది వచ్చిందనుకోండి, ఓకే, మిగతా వాటిలాగా చక్కగా టైం టేబుల్లో ఇప్పుడు ఇది అన్నట్టుగా ఆ బాడీ వదిలేస్తారు. స్వామి చిన్మయానంద గారి గురువు గారు ఉండేవారట హిమాలయాస్లో ఒక ఆయనని వీళ్ళు కొద్దిగా పెద్ద వయసులో ఇంకా ఆయన బాడీ వదలడం దగ్గర పడింది. ఆయన అనారోగ్యంగా కొద్దిగా వచ్చింది. వీళ్ళు టెన్షన్ పడుతూ ఏమండి అని మీరు ఆరోగ్యంగా ఉండాలి మందులు అది అంటే, ఆయన వాళ్ళ చెప్పిన మందులు కూడా వాడట్లేదట. వాడకపోతూ ఉంటే వీళ్ళు అడిగితే అది కాదు, నా ఫ్రెండ్ ఒకడు చిన్నప్పటి నుంచి పాపం వెయిట్ చేస్తూ ఉన్నాడు నా కోసం, ఆ ఫ్రెండ్ని నేను సాటిస్ఫై చేయాలి కదా అన్నారట. మందు వేసుకోవడానికి ఫ్రెండ్కి సంబంధం లేక ఎవరండి ఆ ఫ్రెండ్ అన్నారట. యముడు అన్నారట. చిన్నప్పటి నుంచి పుట్టిన క్షణం నుంచి ఎప్పుడు పోతాం అనేది ఉందిగా, ఆ ఫ్రెండ్ అసలు మన ఫ్రెండ్ అనుకుంటాం ఎవరాదని, పాపం మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, మరి అతన్ని కూడా నేను సాటిస్ఫై చేయాలి కదా అన్నట్టు. అంటే వాళ్ళకి పోయేటప్పుడు ఎలా ఉంటుంది, చచ్చానరా నాయనో అని ఉంటుందా, అలా ఎప్పుడు హాయిగా వెళ్ళగలరు. జీవితం అంతా వాళ్ళు ఎలా బ్రహ్మాండంగా జీవించిన వాడికి మహాతృప్తితో ఆనందంతో, ఎలా అయితే మనం ఒక డిస్పెన్సరీ సర్వీస్లో నిజంగానే ఏమీ ఆశించకుండా ఒక రోజు చక్కగా పనిచేసామనుకోండి, అక్కడి నుంచి వెళుతున్నప్పుడు మన మొహాలు ఆ రోజున ఎలా ఉంటాయి, ఎంత ఉత్సాహంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, అసలు అలసటే అనిపించదు, ఎట్లా ఉంటుందో వాళ్ళ ఆ దేహంలో జీవితం అంతా కూడా అలా జీవించి వెళ్ళేటప్పుడు అలా అంత తృప్తిగా అంత ఆనందంగా ఉంటారు. రమణ మహర్షి వారిని ఏమండి మీరు పోతే ఎట్లా, ఏమవుతుంది అన్నారు ఆయన. రోజుట్లోనే తెల్లారుతుంది అన్నట్టుగా చెప్పారు. మీరు పోతే మాకెట్లా, నేను రాకముందు అన్నారు. ఆయన ఎక్కడికి పోతున్నావు అన్నారు. అంటే మనకేంటంటే రూపంతోనే అటాచ్మెంట్ కాబట్టి అది పోతే ఎట్లా, మాకు దిక్కేమిటి, అక్కడ కూడా మా దిక్కేమిటి, మన కోసమనే ఏడిపోయి తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా దేని మీద వ్యామోహం ఉండదు, ఆ దేహం మీద కూడా. కావాల్సి వస్తే అంటే అనుక్షణము కూడా నిజంగా జీవించి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే దాన్ని కూడా జీవించగలుగుతారు, ఆ మరణ సన్నివేశాన్ని కూడా చక్కగా జీవిస్తారు. మనకు అది కాదు కాబట్టి ఏమవుతుంది, కోమాలోకి తీసుకెళ్ళి లాక్కెడతారట. పైగా వాళ్ళు అనుకుంటారట, మాస్టర్ గారు చెబుతారు, వీడేమిట్రా వీడిని చక్కగా జీవించమని వీడికి ఒక 80 ఏళ్ళో 90 ఏళ్ళో ఆయుర్దాయం ఇస్తే అనుక్షణం చస్తూ, అంటే మన పని వాడే చేసి పెట్టాడు, చివరికి బాడీ తీద్దామని ప్రయత్నం చేసి టుపుక్కొని వచ్చేస్తుందట. కష్టపడకుండా మొత్తం లాగేయటం అయింది. ఎందుకు అంటే వీడు ఆల్రెడీ 99% చచ్చున్నట్ట. అంటే అనుక్షణం చస్తూ జీవించడమేగా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆ 1% లాగేది. వాళ్ళు అనుకుంటారట వీడు 99% జీవించాడు అనుకుంటే 99% ఫెయిల్ అయ్యాడు, వీడు మొత్తం చచ్చున్నాడు ఏమిటి. మాస్టర్ గారు చెబుతారు, రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఓ రోజు నా చలికాలం, మంచి చలికాలంలో ఎవరో ఆయన దగ్గర ఎప్పుడు వచ్చేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఇద్దరు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారట, అలా కాదు ఇలా కాదు అంటూ. ఇంతలోకి మహర్షి వారు అటు వచ్చారట. రమణ మహర్షి వారు, ఏమిటి సంగతి అన్నారట.
ఏం లేదండి, ఊళ్ళో ఎవరో చనిపోతే మోయడానికి వెళ్ళాము, శవాన్ని మోసొచ్చాం. ఇప్పుడు ఏంటంటే డిస్కషను, మోసొచ్చాం కాబట్టి ఇలా లోపలికి వెళ్ళకూడదు, స్నానం చేసి వెళ్ళాలని మా మహర్షి వారిని చూడాలని నేను అంటున్నాను, అక్కర్లేదని వీడు అంటున్నాడు, లేదు కళ్ళు పోతాయి నేను అంటున్నాను. ఇక్కడ మాస్టర్ గారు అన్నారు, ఎవరికి అన్నారు కళ్ళు పోవటం, అంటే మహర్షి వారికి పోతాయా వీళ్ళ చూసినందుకు. సరే, ఇంతకీ ఆ మాట అందుకని మేము డిస్కస్ చేసుకుంటాం. అంటే వీడికి చలికాలం కదా చేయబుద్ధి కావట్లే, వాడేమో చేయకపోతే ఏమవుతుందో అని వాడి భయం. అది డిస్కషన్ జరుగుతూ ఉందిట. అంటే ఆయన వెంటనే అన్నట్టే, ఈరోజు ఈ డౌట్ కొత్తగా ఇవాళ ఎందుకు వచ్చింది అన్నారట అని లోపలికి వెళ్ళిపోయారట. అక్కడ మాస్టర్ గారు అంటారు, వాళ్ళు ఆన్సర్ ఇవ్వరట, ఇంకో ప్రశ్న వేస్తారటంటే ముట్టించి వెళ్తారట. అంటే అక్కడ జరిగింది ఏంటంటే, కొత్తగా ఈరోజు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని వీళ్ళు ఆలోచించారట. కొత్తగా అంటారేంటి, రోజు శవాన్ని మొయ్యం కదా అంటే వాళ్ళు బల్బు లోపల వెలిగిస్తారు, నోటితోనే చెప్పాలి అసలు లోపల నుంచే. అప్పుడు అమ్మ అంతే కదా, మనం శవంలాగానే ఉన్నాం కానీ దీన్ని శివంగా మంగళకరంగా ఉంచుకోలేదు కదా మనకి ఇవ్వబడ్డ దేహాన్ని, కాబట్టి శవమే మనం మోస్తుంది శవాల్ని. శివం మంగళకరంగా మనం ఆ బాడీని ఉంచుకోవట్లేదు, ఆ బాడీతో పనులు చేయట్లేదు కదా. ఎవరిని హర్ట్ చేయకుండా ఉండగలమా, ఎవరిని బాధించకుండా ఉండగలమా? ఇంకోళ్ళు బాధపడుతూ ఉంటే మనం మాటలని సూటిపోటి మాటలో ఇంకోటో అని, లేకపోతే వాళ్ళని ఏడిపించి దాంతో ఆనందం పడుతూ ఉండేటువంటి స్థితిలోనే ఎక్కువ మంది ఉంటూ ఉంటారట. దాన్ని మాస్టర్ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎవడింట్లో వాడు ఎలా ఉంటూ ఉంటారంటేట, పిచ్చుక గూళ్ళు కట్టుకున్నట్టుగా ఎవడికి వాడు గూళ్ళో ఉన్నట్టుగా ఉంటారట. దానిలో నుంచి బయటకు వచ్చి కందినిగా గుట్టినట్టుగా వాళ్ళని వీళ్ళని కుడుతూ ఉంటారట. దాన్ని లైఫ్ అంటారా అన్నారు. అంటే ఎప్పుడు ఎవరిని ఏడిపిద్దామా, లేకపోతే ఎట్లా ఎవరిని టార్గెట్ చేద్దామా, లేకపోతే ఎవరి గురించి ఎప్పుడు కంప్లైంట్స్ ఇంకోళ్ళకి చెప్పుకుంటూ ఉందామా. కొంతమందికి అందులో మహా సరదా ఆనందం ఉంటుంది. ఎప్పుడు ఒకళ్ళలో లోపాలు ఉంటే ఉండొచ్చు, వాటిని ఇంకోళ్ళతో మాట్లాడుకోవటం. ఇంకా దారుణం, లోపాలు లేకపోయినా కల్పించి వాళ్ళ గురించి చెప్పడం, ఇంకా మరీ దారుణమైన స్థితిలోకి వెళ్ళడం అన్నమాట. ఇలా ఎన్ని జన్మలు కొట్టుకుని దాన్ని ఆయుర్దాయం అంటారా? బ్రతికితేనే చస్తేనే అలాంటి జీవితాలు. అవి చెప్పేవాళ్ళు, అవి వినేవాళ్ళు, లేదా ఫోన్ తీసుకొని దాని పర్పస్ అంటే మనం జీవితంలో అనుక్షణం పర్పస్ఫుల్గా జీవిస్తున్నామా. సెల్ ఫోనో ఇంకోటో ఉందనుకోండి, దాని పర్పస్ ఏమిటి, ఇంకోటితో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి లేదా మాట్లాడటానికి అవసరమైనప్పుడు అని. రోజు ఖాళీకి రాగానే మొగుడు బయటికి వెళ్ళగానే ఫోన్ తీసుకొని ఏంటి సంగతులు, ఇవాళ ఏం కూర చేస్తున్నావు అని మొదలుపెట్టి వాళ్ళ టైం కిల్ చేయడం, మన టైంని కిల్ చేసుకోవడం. అలా మాట్లాడినటువంటి మాటలన్నీ తూకం వేస్తే దానిలో పనికొచ్చేవి ఉంటాయి, ఏమీ ఉండవు. హస్క్ అంటారు, ఉత్త. అంటే దీనికోసం భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చాడా? దీనికోసం ఒక్క మాట మాట్లాడాలిట అంటే లోపల ఎంతోమంది ఎన్నో దేవతల ప్రజ్ఞలు పనిచేస్తే వాక్కు బయటకు వస్తుంది. అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని పనికిమాల మాటలు, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవడం, సినిమాల గురించి, పాలిటిక్స్, ఏది మాస్టర్ గారు చెబుతారు, మనం మాట్లాడితేట ఎదుటివాడికి హృదయం విప్పారాలట. అలాంటి మాటలు అయితే మాట్లాడన్నారు, గొంతును అప్పుడు ఉపయోగించన్నారు. అనిప్సెంట్ చెబుతుంది, అసలు మాట్లాడద్దు అన్నాడు ఒక చోట. కాదు, మాట్లాడాల్సి వచ్చిందనుకో, నువ్వు మాట్లాడుతుంది సత్యమో కాదో చూసుకో. ఒకవేళ సత్యమే అయినప్పటికీ అది మాట్లాడితే ఎదుటివాడికి బాధ కలుగుతుంది అనుకుంటే అక్కడ మాట్లాడవాకు, కామ్గా ఉండు. నువ్వు మాట్లాడితే ఎదుటివాడికి ఎలా ఉండాలంటే ప్రేమతోనూ వాటిలో ఒక రకమైనటువంటి అమ్మయ్య అనే ఒక ధైర్యం కలిగేటట్టుగాను, ఆశ కలిగేటట్టుగాను, ఉత్సాహం కలిగేట్టుగాను ఉండాలి. అంతేగాని వాడిని భయపెట్టేట్టుగాను అలాంటి వాటిని నువ్వు మాట్లాడద్దు. ఇవన్నీ చూసుకొని మాట్లాడు అన్నావిడ. ఎందుకు అలా మాట్లాడాలండి? మనం మాట్లాడితే అవతలవాడు నోరు మూతపడాలంతే అన్నటువంటి కాట్ల కుక్క లాంటి ఇదన్నమాట. ఇలా మాస్టర్ గారు ఇలా మాటికి ఇట్లా మాటను మిస్యూజ్ చేసామనుకోండి, ఏం చేస్తారట, అలాంటి జన్మలో నుంచి మాట్లాడటానికి వీలైన జన్మల్లోకి వెళ్తాం, ఏ జంతువులుగానో పుడతాం. అప్పుడు ఏమవుతుందంటే వాక్కును మిస్యూజ్ చేసుకోవటం. మనకు మైసూరు సంస్థానం అంటారు, మైసూరు మహారాజా సంస్థానం. ఆ సంస్థానంలో ఒక మహాపండితుడు ఉండేవాట, ఒక ఆయన. నిజంగా చాలా గొప్ప పండితుడు. అయితే ఆయన ఏం చేసేవాడు, ఎవడైనా రాజు దగ్గరికి రాజాశ్రయం కోసం వస్తూ ఉంటారు రకరకాల పండితులు. ఆ వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళ శాస్త్ర వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని ఉపయోగించి అక్కడ ఏదో పద్యం చెప్పడమో ఇంకోటో చెప్పి ఆయన దగ్గర ఏదో పొందాలని వస్తారు. అలా ఎవడు ఏ ఫీల్డ్కి సంబంధించి వచ్చిన వాడైనా ఈయనకున్న పరిజ్ఞానం అంతా ఇంత కాదు, వాడి దాన్ని ట్యాంగ్ అని ఇంకోటి కొట్టేసి అని అందరూ నవ్వుకున్నట్టు చేసేవాట. దీంతో ఆ పండితులందరూ మీటింగ్ పెట్టుకున్నారు, ఏమిట్రా ఇంక మనం ఎవరం బతకూడదా, ఆయన మహాప్రజ్ఞావంతుడు కాదనట్లే, ఆ స్థాయి మనకు లేదు, అంత మాత్రం చేత
ఇంకెవరం బతకలేకుండా చేస్తే ఎట్లా అని చాలా బాధ కలిగింది. కోపం రాలే, బాధ కలిగింది వాళ్ళకి. ఏంటి మరి ఇట్లా ఉన్నాడు ఎక్స్ట్రీమ్గా అని. ఇంతలోకి వాళ్ళ అదృష్టం పండి ఆ ఊరికి ఈ మహాపండితుడు యొక్క గురువు గారు వచ్చారట ఆ ఊళ్ళోకి. వీళ్ళు ఆయనకి చెప్పారట కంప్లైంట్ అంటే నెగిటివ్ సెన్స్లో కాదు, అయ్యా ఇది పరిస్థితి, మాకెవరికి దిక్కు దివాణం లేకుండా ఉంది, ఆయన మరీ ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, నేను చూసుకుంటాలే అన్నారట. అని ఆయన ఒక చిన్న చీటీ రాసి పంపించారట. ఎవరికి? ఆ మహాపండితుడికి. మీ దర్శనం కలిగిస్తారా అని గురువుగారు శిష్యుడికి. అది చూసుకోగానే ఒకసారి బుర్ర తిరిగినట్టే పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చారట. వస్తే వాళ్ళు అలా ఆయన కళలో చూసి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మాట్లాడతావురా అన్నారట. ఇంకేమనలే, అంటే వాక్కుని దుర్వినియోగం చేస్తావు, పరమాత్మ ఇచ్చిన వాక్కుని అర్థం. అంటే వాళ్ళు అలా అనగానే లోపల వెలిగించినట్టు అవుతుంది కదా, అంతే. ఇంకా ఆయన మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాల దాకా కొన్ని సంవత్సరాల దాకా తెలియదు. ఆ తర్వాత ఆ నదీ తీరంలో ఎప్పుడో, ఆ కావేరీ నదీ తీరంలోనో ఎక్కడో అక్కడ వాళ్ళు తవ్వుతూ ఉంటే ఉన్నటువంటి రక్తం చివ్వుమని వచ్చిందిట పైకి. ఏంట్రా ఇక్కడ రక్తం వస్తోంది, ఏదో ఇసుక కోసం తవ్వుతుంటే అని తీసి చూస్తే అక్కడ ఆయన సమాధి స్థితిలో, ధ్యాన స్థితిలో కనబడ్డారట. కొన్నేళ్ల తర్వాత ఆయన్ని సదాశివ బ్రహ్మేంద్ర యోగి అంటారు. పిబరే రామరసం అని మనకు ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సాహిత్యం కూడా ఉన్నది. ఆయన మహాయోగిగా మారిపోయాడు. ఒక్క మాటతో అది టిల్ట్ అయిపోయింది ఒక్కసారిగా ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల. అంటే మనలో ఎంతో అద్భుతమైన ఫ్యాకల్టీ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది అక్కడ ఆయనలో లోపల ఏదో పురాకృత పుణ్యం ఏదో ఉంది కాబట్టి గురువు అలా టిల్ట్ చేయగలిగాడు. కానీ పరిస్థితి ఏంటి మనలాంటి వాళ్ళది? ఎన్నాళ్ళు ఇలా మనం రకరకాలుగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, మాస్టర్ గారు అంటారు వాళ్ళు ఎట్లా వీళ్ళిట్లా అని ఆలోచిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతకీ నీ గురించి ఏమిటి? ఏనాటికి నీ గురించి నువ్వు మొదలు పెడతావు? అలా నీ గురించి నువ్వు మొదలు పెట్టాలని ఏదన్నా అనుకుంటే మొట్టమొదటి తరవుగా ఏదన్నా ఏదో జన్మలో పుడితే అప్పుడు నువ్వు అడుగు పెడుతున్నట్టు ఆధ్యాత్మిక సాధనలోకి. ఈ లోపల ఎన్ని లక్షల జన్మలు వృధా చేసుకుంటావు, వాళ్ళెట్టా వీళ్ళిట్టా, ఇంతకీ నువ్వేంటి అని అంటారు మనకు పతంజలి యోగ సూత్రాల్లో చోట. ఇక ఈ మూర్ఖుడు చాలా సంవత్సరాలు జీవించి ఉండుట సత్యమని నమ్మును. ఆ కాలమంతయు భార్య అని, బిడ్డలని, ఇళ్ళని, తోటలని, ధనమని గడిపివేయును. ఇక్కడ మా అమ్మాయి కోసం ఒక ఇల్లు ఏర్పాటు చేశానండి, అక్కడ అబ్బాయి కోసం ఫామ్ హౌస్ అండి, ఇక్కడ తోట అండి. ఇక వాటిని సంపాదించడంలోనూ రకరకాల కూడబెట్టడంలోనూ దానికోసం వీడి జీవితం అంతా ధారపోస్తూ ఉంటాడట. తప్ప అండి సంపాదించడం తప్ప, పిల్లలకి ఇవ్వడం తప్ప అంటే ఈకే గారికి వాళ్ళ నాన్నగారు ఏమిచ్చారు? ఎన్నిళ్ళు ఆస్తి రాసి ఇచ్చారు, ఎన్ని పొలాలు ఇచ్చారు? అసలు ఆస్తులు అవి కాదు పిల్లలకి. అంటే ఏదైనా వీడు సంపాదించుకొని అనుకోకుండా అంటే ఒక ఇల్లు ఏదో వస్తే తప్పు కాదు. కానీ అసలు వాళ్ళకి ఇవ్వవలసింది ఏమిటి అంటే వాళ్ళు ధైర్యంగా జీవించగలిగేటువంటి జీవితం ఇవ్వగలవా? ఇవ్వాలంటే ముందు నువ్వు జీవిస్తేనే వాడికి ఇవ్వగలిగేది. మాస్టర్ గారు అంటారు నిన్ను చూసి బాగుపడటానికి కావలసినటువంటి సరుకు నీలో ఉండాలి, ముందు చూసుకో అన్నారు. నువ్వు ఒక తండ్రిగానో తల్లిగానో నిన్ను చూసి ఇది కదా జీవించడం అంటే ఇలా ఉండాలని నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకునేటువంటి సరుకు నీలో ఉందా లేదా? లేనప్పుడు ఏమవుతారు? బయట ఇన్ఫ్లుయెన్స్కు లోనవుతారు. మనం ఏమనుకుంటామంటే ఏమండి ఇప్పటి జనరేషన్ వేరండి, వాళ్ళు బయట ఇన్ఫ్లుయెన్స్కు లోనవుతున్నారు, మనప్పటిలాగా కాదు. ఎప్పుడైనా సరే ఇంటిలో గనక నిజమైనటువంటి తల్లిదండ్రులు గనక బిహేవియర్ పక్కాగా ఉంటే ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా వాడి బిహేవియర్ అనేటువంటిది రక్షణ కవచంలాగా ఆ కుటుంబానికి ఉన్న సంస్కారం అక్కడ కాపాడబడుతూ ఉంటుంది. వాడు చెడిపోడు. ఎంతమంది దగ్గర ఉన్నా కూడా యుక్త వయస్సులో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా వాడు మాత్రం పొరపాటును కూడా జారిపోవడం ఉండదు. తల్లిదండ్రుల యొక్క పెంపకం అంటే అర్థం వాళ్ళలా జీవించారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటారు. మనలో లోటుపాట్లు లోపం ఉన్నప్పుడే వాడు అక్కడ అలా ప్రవర్తిస్తాడు. మాస్టర్ గారు దానికి ఒక మాట చెప్పారు. యుక్త వయస్సు టీనేజ్ అంటారు కదా, 12-13 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి, అంటే ఫిజికల్గా ఆ వయస్సుని కాదు, ఆ యాటిట్యూడ్ ఎప్పుడు మొదలైతే వాడికి 10 ఏళ్ళకే మొదలవచ్చు. ఆ టీనేజ్ అనే వయస్సు ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడి నుంచి వాడికి సుమారుగా 30 ఏళ్ళ వయస్సు వచ్చేదాకా, అంటే ఒక 20 సంవత్సరాలు అనుకోండి, 12-13 ఏళ్ళ దగ్గర నుంచి ఆ వయస్సులో ఉండగా వాడు ఏమి ఆలోచించాడో, ఏమి ఊహించాడో, ఏది సత్యమని నమ్మి ప్రవర్తించాడో ఇవన్నీ వాడికి ఒక్కోసారి కొన్ని చేసే పనులు వెధవ పనులు అనుకోండి, ఎవరికి తెలియకుండా చాటుగా చేసి ఉండొచ్చు. నేను చాటుగా చేశాను ఎవరికి తెలుసు అనుకోవచ్చు. కానీ సృష్టిలో కర్మ సిద్ధాంతం ఉంది కదా, యాక్షన్కి రియాక్షన్ వడ్డీతో సహా ఉంటుంది. ఇవి ఎక్కడికి పోవుట, వీడి పిల్లలు ఈ జీన్స్తో పుడతారట.
వాడికి వీడి ఏం చేశాడో యుక్త వయసులో బయటికి ఏం కనబడకపోవచ్చు, కానీ వీడి జిన్సేగా వాడు వాటికి ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటాడట. నెక్స్ట్ జనరేషన్ కదా, వాడు దాన్ని ప్రాక్టికల్స్ చేస్తాడట. అప్పుడు ఫోన్లు వస్తాయి, ఏమండి ఇట్లా మీ వాడిని ఈవ్ టీజింగ్లో దొరికాడు, జైల్లో పెట్టాం, లాయర్ని పెట్టుకుంటారా? లేదా ఏంటంటే మీ అమ్మాయి లేచిపోయిందట కదా, ఏంటంటే అసలు కనీసం కులమే కాదు మతం కూడా మార్చి ఇంకెవరినో పెళ్లి చేసుకుందట కదా. ఎక్కడి నుంచి వచ్చిన ఈ లక్షణాలని మనలో తెలియకుండా లోపల ఊహల్లోనో ఇంకోట్లో మన యాటిట్యూడ్లో దృక్పథంలో ఏ తేడాలు అయితే ఉంటాయో అవే బిడ్డల రూపంలో వస్తాయి. అప్పుడు వీడు కంట్రోల్ చేసుకోలేని వాడు బిడ్డను వీడెక్కడ కంట్రోల్ చేస్తాడు? ఇక అక్కడ మాట వినడానికి ఏముంటుంది? ఎవరూ తప్పించుకోలేరు. అందుకే వివేకానంద స్వామి చెప్పిన మాట ఏంటంటే, యూత్కి చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజున యూత్గా ఉన్న మీరు ఫ్యూచర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి అన్నాడు ఆయన. మిమ్మల్ని చూసి నేర్చుకునే విషయాలు మీలో ఉన్నాయో లేవో చూసుకోండి. మీ పిల్లలు మిమ్మల్ని మీరు చెప్పింది వినడం కాదు, వాళ్ళు ఎప్పుడు మాస్టర్గా చెబుతారు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్లు పిల్లలు వినరు, తల్లిదండ్రులు చేసినట్లు పిల్లలు చేస్తారు. మాస్టర్ గారికి ఎగ్జాంపుల్ ఉంది కదా, వాడెవడో పిల్లవాడిని వాళ్ళ అమ్మగారి ఇంట్లో కూర్చోబెట్టి చిన్న పిల్లవాడిని చక్కగా హరిశ్చంద్రుడు కథ చెప్పిందట. కథలు చెబుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా వింటారు కదా, వాడు చాలా ఇన్స్పైర్ అయ్యాడు, చాలా నచ్చింది వాడికి ఆ కథ. ఎఫ్టీ పరిస్థితుల్లో సత్యమే పలకవలను చూడు ఆయనంతటి వాడే చెప్పింది ఆవిడ, కథ బాగుంది. ఆ చెప్పింది పూర్తయిందో లేదో కాలింగ్ బెల్ మోగింది. సరే ఆవిడ తలుపు తెరిచింది, అది అపార్ట్మెంట్. ఆ పక్కింటి ఆవిడ, ఏమండి ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చారు, లిఫ్ట్ ఏదో చెడిపోయింది, కిందకి ఇప్పుడు పోవాలంటే నేను తర్వాత మీకు ఇస్తాను, కొద్దిగా కాఫీ పొడి ఇవ్వండి ఒక గ్లాసులు అందిట. అయ్యో మీరు ఎప్పుడు అడగంది అడిగారు, ఇవాళే మా ఆయన ఆఫీస్ నుంచి ఎప్పుడు కాఫీ పొడి పొడలేదు ఏమన్నా అయిపోయింది ఉదయాన్నే అందుట. అనగానే పిల్లాడు అబద్ధం చెబుతోంది అమ్మ అనుకోవాలి, ఎందుకంటే హరిశ్చంద్రుడు కథ చెప్పిందిగా, అమ్మ మర్చిపోయింది అనుకున్నాడు. అమ్మ ఉదయమే కదా మెయిన్ అన్న వెళ్ళి తీసుకొచ్చాం అని వాడు ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా పెట్టాడు. అమ్మ మర్చిపోయిందేమో అనుకున్నాడు వాడు, వాడికి ఇంకా అంత మెచ్యూరిటీ రాలే. ఇచ్చేటప్పటికి ఆవిడకి ఒక్కసారిగా ఏడవలేక నవ్వి ఆవిడకి ఇచ్చిందట. ఆవిడకి తెలిసిపోయింది, ఆవిడకి మండింది. బోడి ఇంత చిన్న కాఫీ పొడి అడిగితే అది కూడా తిరిగి ఇస్తానంటే ఇంతగా అబద్ధాలు ఆడాలా? ఏవో కంపారిజన్ ఉంటాయిగా, నేనైతే ఇవ్వలేదు, ఇవన్నీ ఏదో ఉంటాయిగా అనుకుంటే ఆ తలుపు స్మూత్ కాకుండా ధడేలు వేసుకొని పోయిందిట బయటికి. అంతే విసురుగా ఈవిడ చేయి లేచి వాడి చెంప పేలిందిట. అప్పుడు వాడి జ్ఞానోదయం ఏంటి వాడికి అంటే, కథలు విన్నప్పుడు చదువుకున్నప్పుడు అలా చదువుకోవాలి కానీ ఆచరించేప్పుడు ఎలా ఆచరించాలి, జ్ఞానోదయం ఫస్ట్ టైం వాడికి అయింది మన వల్ల. వాడికి అర్థం కాలేదట ఇదేంటి ఇలా పీకిందని. వాడు పీకేసి వెళ్ళిపోయి వాడు పనులలోకి వెళ్ళింది. కాసేపటికి వాళ్ళ నాన్న వచ్చాట. వాళ్ళ నాన్న ఇంట్లోకి వచ్చి వాడు కూర్చొని భార్య ఏదో కోపంగా మాట్లాడుకుంటూ ఉన్నట్టు, ఇద్దరు ఏదో హీటెడ్ ఆర్గ్యుమెంట్, వీడిని పట్టించుకోవట్లేదు. ఇందులోకి ఫోన్ మోగింది, వాళ్ళు అసలు దాన్ని చూడట్లే. పిల్లాడేడు ఫోన్ ఎత్తాడు, వాడికి అప్పుడే కాస్త మాటలు వస్తూ ఉన్న వయస్సు అది. ఎత్తితే మీ నాన్న ఉన్నారంటే ఉన్నారండి, ఇది కూడా తీసుకెళ్ళి ఫోన్ అలా పెట్టాడు, నాన్న ఫోన్ అని. ఆటోమేటిక్గా తెలియకుండా అలా తీసుకొని హలో అన్నాడు. అవతల వాడు ఏమిట్రా తప్పించుకొని తిరుగుతున్నాడు, డబ్బులు ఇవ్వకుండా, ఫోన్కి కూడా దొరకకుండా ఏదో వాడు ఇవ్వాల్సిన స్టంటింగ్ వాడు ఇచ్చాడు. పెట్టేసి టపీ మన పీకి కన్నావు సత్యసంధుడిని హరిశ్చంద్రుడిని. తల్లి ఒక చెంపే కొడితే తండ్రి ఒక చెంపే కొట్టాడు. ఇలా వాడికి 2-3 తడవలు అయిన తర్వాత జ్ఞానోదయం అవుతుందట. ఏదో ఎవరు చెప్పకుండానే గౌతమ బుద్ధుడికి బోధివృక్షం కింద అయినట్టుగా, ఓహో అలా పుస్తకంలో అలా చదువుకోవాలి, జీవితంలో అలా ఉంటే చెంపలు పేలుతాయి అని. ఆ తర్వాత వాడు వీళ్ళకి చెప్పడం మొదలు పెడతాడట. ఏంట్రా కాస్త పెద్ద అయ్యాక, ఏంట్రా స్కూల్ నుంచి లేట్గా వస్తున్నామంటే స్పెషల్ క్లాస్ ఉంది. అలా ఒక వారం అయిన తర్వాత స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది, ఏంటి మీ వాడు వారంగా స్కూల్కి రావట్లేదు అని. అప్పుడు ఏంట్రా వీడు చేస్తుందని వెనక్కి వెళ్ళి ఫాలో అయ్యి చూస్తే ఏదో పార్క్లో కూర్చొని ఎవరితోనో చీట్ల బ్యాగ్ ఆడుతూ కనబడతాడట. అందుకని స్వామి చిన్మయానంద ఒక మాట చెప్పాడు, పిల్లలు యూజ్లెస్ ఫెలోస్ కాదు, యూజ్డ్ లెస్ ఫెలోస్ అన్నాడు. కేర్లెస్ పీపుల్ కాదు, కేర్డ్ లెస్ పీపుల్ అన్నాడు ఆయన. వాళ్ళని నిజంగా కేర్ చేయడం అంటే అర్థం ఏమిటి? కేర్ చేయడం అంటే పెద్ద లక్షలు కట్టి బ్రహ్మాండమైన స్కూల్లో వేయటము, వాడికి ఇంకే పని అప్పచెప్పకుండా చదువుకోనైనా అని చెప్పి వాడిని చవటం చేసి అన్నీ వాడికి నోటికే అందించి నోట్లోనే వాడు 20 ఏళ్ళు వచ్చినా సరే నువ్వు చదువుకుంటూ ఉండేవి వీళ్ళే కలిపి నోట్లో పెడుతూ దాన్ని వీళ్ళంతా ప్రేమను అనుకుంటూ చవట వాజమ్మని చేయటం అని చెప్పారు ఉపనయన సంస్కృతి అనేటువంటి ఉపన్యాసంలో. వాడిని పరీక్ష సెంటర్కి కూడా వీళ్ళే తీసుకెళ్ళి హాల్ టికెట్ కూడా వీళ్ళే చూసుకొని ఆ సెంటర్లో బెంచీలో కూడా కూర్చోబెట్టి ఆ బయట మళ్ళీ వెయిట్ చేస్తూ, అదంతా ప్రేమ. మరి అనంతాచల వారు ఏం చేశారు, నాన్న మెట్రికులేషన్ మరి కాశీకి అంటే వెళ్ళు అన్నారు.
నువ్వు రావంటే పరీక్ష నీకా నాకా అన్నారు ఆయన. మరి టికెట్ ఉంటే వెళ్ళు, రైల్వే స్టేషన్కి కనుక్కో, చూసుకో, వెళ్ళు. మెట్రికులేషన్ అయి వచ్చిన తర్వాత కాలేజీకి అంటే వెళ్ళు, నోరుంది కదా, వెళ్ళు, అక్కడ ఉంటాడు కదా ప్రిన్సిపాల్ గారు, కనుక్కో, నువ్వు ఎందులో చేరదలుచుకున్నావో దానికి సంబంధించి తీసుకో, అప్లికేషన్ ఫిలప్ చేయి, నా సంతకం అవసరమైతే వచ్చి నా దగ్గర సంతకం పెట్టించుకో. అలా మా నాన్నగారు పెంచబట్టి ఇప్పుడు ఇన్ని దేశాలు ఎక్కడికైనా నిర్భయంగా వెళ్ళగలుగుతున్నాం అన్నాడు ఆయన. చవటవాజమ్మలాగా పెంచలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఏ పనులు అప్పచెప్పం, ఎక్కడికి తీసుకురాం కూడా, ఎక్కడ వాళ్ళు బాగుపడతారో. దాంతో ఏంటి, ఇప్పుడు 10th అండి అంటాం, ఆ తర్వాత ఇంటర్ అండి అంటాం, ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటాం. పాపం వాళ్ళు బాగుపడదాం అనుకుంటున్నారు అనుకోండి. దీనికి కూడా మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆయన యూరోపియన్ కంట్రీస్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఊళ్ళో ఒక యోగా స్కూల్ బయట ఒక 12 ఎన్నో ఫోటోలు పెట్టున్నాయట. దాన్ని మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఏంటంటే ఒక పిల్లవాడు ఈ యోగా స్కూల్ని బయట నుంచి చూస్తూ వెళుతూ ఉంటాడు స్కూల్కి. చూస్తూ వాళ్ళ అమ్మతో ఉంటాడు, అమ్మ నేను కూడా యోగా స్కూల్లో చేరతాను, నోరుమై, ఇప్పటి నుంచి ముందు చదువుకోకుండా ఇప్పటి నుంచి యోగా గీగా ఏంటి, ముందు బుద్ధిగా చదువుకో, ఫస్ట్ ర్యాంక్ రావాలి, టర్నింగ్ పాయింట్, ఇలాంటి డైలాగ్స్ ఏవో ఉంటాయట. ఓహో. ఆ తర్వాత ఇంకాస్త పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళా అమ్మ నేను ఇప్పుడు వెళతాను, కాలేజీ వయసుకు వచ్చాట. వస్తే ముందు నీ లైఫ్ డిసైడ్ అవ్వాలి, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతిసారి ఇదే మాట, ఇప్పుడు నువ్వు కెరీర్లో ఇదే అదే తేలాల్సిన వయస్సు, టర్నింగ్ పాయింట్ అది, ఇప్పుడు ఇంకేం పెట్టుకోవద్దు, యావిగేషన్స్ అదే అందుట. సరే అన్నట్టు. అంతా నీట్ రాయాలి, అవి రాయాలని ఉంటాయి కదా పాపం. ఐఐటి లేకపోతే నీట్ ఇప్పుడు చేసావా అయిపోతుంది, లేకపోతే భూస్థాపిత నీ లైఫ్ అయిపోయినట్టే. అంటే ఇంజనీరింగ్, డాక్టర్ అయితే ఓకే, లేకపోతే సిఏ, ఈ 3 కాకపోతే వాడికి లైఫ్ లేదు అన్నట్లు. వాడు కూడా నిజమైనట్టుగా మనం తయారు చేస్తాం. ఆ తర్వాత ఇంకో బొమ్మ ఉందిట, అందులో చదువు అయిపోయిందిట. అమ్మ చదువు అయిపోయింది కదా ఇప్పుడు, అంటే ముందు నువ్వు ఒక ఉద్యోగం ఏడు, సంపాదనకి రా, దాని సంగతి చూడు అందుట. ఆ నెక్స్ట్ దాని వాడికి పెళ్ళి అయిపోయి కూడా ఉందిట. ఈసారి భార్యను అడుగుతున్నట్ట, నేను ఆ యోగా స్కూల్కి వెళతాను అని. ఏంటి వెళ్ళేది, ముందు కుటుంబము చక్కగా ఒక ఇల్లు వాకిలి ఏర్పాటు, దీని సంగతి చూడండి అందుట. అలా వరుసగా ఇంకోసారి వాడు ఆఫీస్లో వాడుకున్న ఒత్తిడికి ఈసారి వాడికి వాడే ముందు ఈ రెస్పాన్సిబిలిటీస్, ఆఫీస్లోవి, ఇంట్లోవి. ఆ తర్వాత చూస్తే వాడు రిటైర్ అయిన తర్వాత అని వాడే అనుకున్నట్ట. ఆ తర్వాత లాస్ట్ ఫోటోలో ఏముంటుంది, వాడి సమాధి ఉంటుంది. అంటే పోయాడు, అంటే సమాధి స్థితి చెందాడు వాడు. ఆ సమాధి కాదు, ఈ సమాధి. అంటే సింబాలిక్గా బొమ్మలు పెట్టారు అక్కడ. ఎవరికి వాళ్ళం, పిల్లల్ని మనం నిజంగా వాళ్ళకి మనం మేలు చేస్తున్నామా? నిజంగా పేరెంటింగ్ అంటే ఏమిటి? వాళ్ళని కేర్లెస్ ఫెలోస్ అని తిట్టడం ఈజీ. నిజంగా ఎలా కేర్ చేయాలి, వాళ్ళు బాగుపడటానికి నిజంగా ఏ ఆస్తి ఇవ్వాలి, అది అసలైన ఆస్తి. అది ఇచ్చారనుకోండి, వాడు ఎక్కడైనా నిర్భయత్వంతో మనశ్శాంతిగా హాయిగా ఉంటాడు. ఈ ఆస్తులు ఎన్ని ఇచ్చినా వాడిని కూడా ఇలాగే చదివించి అంతా ఇచ్చేసి వాడికి అసలు ఏ పనులు నేర్పకుండా ఆ చదువు కూడా ఒక్కదానిలో బాగా ఫ్లయింగ్ క్లాస్లో వచ్చేటి చేసేటప్పటికి వాడు రేపు జాబ్లోకి వెళ్ళేటప్పటికి ఎలా మాట్లాడాలో తెలియదు, బిహేవియర్ తెలియదు. సరే ఆ చదువు ఒక్కటే వచ్చి ఉంటుంది, లక్షలు వస్తూ ఉంటాయి, దాంతో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు. వాడికి ఉన్నటువంటి పెళ్లి చేసేస్తారు, ఆ పిల్లకి అలాంటి సరికి. కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకోవడం, విడాకులు చాలా మామూలు అన్నమాట. ఎప్పుడో ఫారిన్ కంట్రీస్లో వాడు విడాకులు తీసుకుంటారట అనుకునేది పోయి ఇప్పుడు విడాకులు అయినాయా, ఓకే మళ్ళీ పెళ్లి చేస్తున్నారా, చీకు చింత ఉండదు విడాకులు అయిన దానికి కూడా. అంటే అసలు మొరాలిటీ అనేది ఎలా దెబ్బతిన్నది వెనక. ఏదో మనకు అమెజాన్లోనే ఇంకో దానిలో తెప్పించుకుని ఒక వస్తువు నచ్చకపోతే వెనక్కి ఇంకోటి తెచ్చుకోవడం లాగా చాలా మామూలుగా విడాకులు అయితే అవుతుంది. వాళ్ళు అలా ఉంటే వాళ్ళతో ఎందుకుంటాం మనం? అంటే అడ్జస్ట్మెంటే నిజమైన విక్టరీ అన్నారు మాస్టర్ గారు. విక్టరీ మీన్స్ అడ్జస్ట్మెంట్ అన్నారు. అందులో ఉంది విక్టరీ అనేటువంటిది, కొట్టుకు తేవడంలో లేదు. అంటే నిజంగా వాళ్ళకి మనం మేలు చేస్తున్న వాడు అవుతున్నామా, కీడు చేస్తున్న వాడు అవుతున్నామా? పాపం వాడు మనశ్శాంతి లేకుండా ఆ చిన్న వయసులోనే కొట్టుకు తెచ్చేట్టుగా వాడికి మళ్ళీ ఇంకో రకంగా అలా అవ్వడానికి కారణం ఎవరం అయ్యాము? అంటే కేవలం వాడికి ప్యాకేజీ ఒక్కటే చూసుకుందామా, వాడికి మంచి ప్యాకేజీలో వాడు నిలబడేట్టుగా ఉండడం ఒకటే టార్గెట్టా? పైగా పెళ్లి చేసేటప్పుడు కూడా చూసేది ఏమిటి, ఇంకా ఈ ప్యాకేజీకి తగ్గ ప్యాకేజీ వాళ్ళైతేనే చేసుకున్నాం. అంటే ప్యాకేజీకే పెళ్ళి. దాంతో ఏమిటి, మనం ఒక ఆయన ఒక సంబంధం గురించి పంపించాడు, ఏమండి పెళ్ళి కావట్లేదు, ఎవరైనా తగ్గ సంబంధం అయితేనే చెప్పండి అని. అంటే వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉంది, మళ్ళీ తగ్గ సంబంధం, అందుకే పెళ్ళి కావట్లే.
అంటే అక్కడ అడిగింది ఇంకా వేరే ఏం అడగట్లేదు రిక్వైర్మెంట్. తగ్గ సంబంధం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏమిటి, తగిన సంబంధం వాళ్ళ గుణగణాలు ఏం చెప్పలే, ప్యాకేజ్ చెప్పారంటే అర్థం ఏంటి, ఆ ప్యాకేజీకి తగ్గట్టుగా ఉంటే చెప్పండి. అప్పుడు ఆ ప్యాకేజీకి తగ్గట్టుగా ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తారు, అందుకంటే పెద్ద ప్యాకేజీ వీడి గురించి ఆలోచిస్తారు, వీడి గురించి ఆలోచిస్తారు కదా. అంటే కేవలం మనీ మ్యాటర్స్ లేకపోతే అలాంటివే వీడు ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు అదే నెక్స్ట్ ఏమిటి వాళ్ళు అడిగేది, మీ ఇంట్లో స్క్రాప్ ఉండకూడదు అంటే మీ పేరెంట్స్ ఉండకూడదు, డస్ట్బిన్స్ ఉండకూడదు. ఎన్ని డస్ట్బిన్స్ ఉన్నాయి ఇంట్లో, తల్లిదండ్రులు మా డస్ట్బిన్స్ అంటే. అట్లా వాళ్ళని అవ్వటానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు? లేకపోతే అమ్మాయి నీ మాట వింటున్నాడా, లేకపోతే ఇట్లా ఉండు మొత్తం అక్కడి నుంచి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ అనేవి ఒకటి వచ్చినాయి కదా, వీటి ద్వారా కాపురాలు నడిపించడం. అంటే వాళ్ళని వీళ్ళు ఏమైనా నిజంగా వాళ్ళని కాపురం చేయనిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ఉండి. ఒకప్పుడు పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, మాస్టర్ గారు కూడా పతంజలిలో వస్తుంది, ఆ భార్యాభర్త మధ్య ముసలివాడు మంచం వేసుకొని పడుకునేది అని. ఇప్పుడు మంచం బదులు ఫోన్ రూపంలో అనమాట. ఏదైతేనే వాళ్ళ బతుకు వాళ్ళ బతకనివ్వడం లేకుండా మనం అనుకున్నట్టుగా వాళ్ళు బతకాలనుకోవడం. అప్పుడు కూడా ఎంత శాడిజం, అంత దుర్మార్గం. దీనంతా లైఫ్ అంటారా? ఇదే లైఫ్ అంటే. అందుకని ఇల్లు తోటలు ఇలాంటి వాటితో కాలం అంతా గడిపేస్తాట. అసలు ఇదే అనుకోని జీవితం అంటే ఇది అనుకోని. కుక్కలు పందులు కూడా పిల్లల్ని కంటున్నాయి, పోషిస్తున్నాయి, పెంచి పెద్ద చేస్తున్నాయి. దీనికి దానికి పెద్ద తేడా లేదు, పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నావా అన్నారు మాస్టర్ గారు. కాబట్టి అవి ఎలాగూ జరగాలి, జరుగుతాయి మన కర్తవ్యాల రూపంలో. అది కాకుండా అసలు నీకు ఇవ్వబడినటువంటిది పర్పస్ ఏమిటి లైఫ్కి, ఏం చేయడానికని మనకి ఈ జన్మ ఇచ్చారు? కేవలం పిల్లల్ని కంటం పెంచడం ఇది దీనికోసమే మనకు ఇచ్చారా? ఇది మాత్రమేనా? అందుకని సంసారమున చిక్కి సంబంధములు అంటించుకొనును అందు సుఖమున్నదని నమ్మి ఆ సుఖముకై ఎత్తించుతుండగా వయస్సు మీరిపోవును. ఈ లోపల వయస్సు అయిపోతుంది. యమభటులు ముసలితనము వ్యాధి సంసార సమస్యల రూపమున సమీపించి ముందు ముసలితనం రూపంలో ఎంటర్ అవుతారట వాళ్ళు. స్టార్టింగ్ అంటే జుట్టు తెల్లబట్టడం, పళ్ళు ఉడుతూ ఉండడం. దీనికి ఏం చేస్తాం, జుట్టు తెల్లబడుతుందని దాన్ని నల్లగా ఉంచుకోవాలి. ఆ మాత్రం నాగరికత లేకపోతే ఎట్లా, నలుగురు ఏమనుకుంటారో అట్లా ఎబ్బెట్టుగా అనుకోరా. అవన్నీ భవరోగాలు మాయరోగాలు అన్నారు మాస్టర్ గారు. కంటికి క్యాన్సర్ వస్తుంది రంగేసుకుంటే, మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో వస్తుంది చూడవచ్చు. ఏమైనా అయిపోని ఇచ్చి నలుగురిలో అలా ఉంటే ఎట్లా, లేకపోతే చిన్న వయస్సులాగా కనబడాలి. అవి కట్టుడు పడని తెలియకుండా మనం తెలుస్తే ఎక్కడికి పోతుంది, తినేటప్పుడు తెలుస్తుంది. ఎవరికి తెలియక నీకు తెలుస్తుందిగా ముందు. చక్కగా హాయిగా కరకరలాడేవి తినలేవు. అంటే ఆ సిగ్నల్స్ ఇస్తున్నప్పుడైనా అరే మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతోంది, కనీసం మనం దానికి తగ్గ యాత్రకి, అంటే మనం ఈ జన్మ ఎందుకు ఇచ్చారో ఎందుకు పోతుందో ఈ లోపల వస్తున్న లోపల దానికి కోసం మనం ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నామా? వ్యాధి సంసార సమస్యల రూపమున సమీపించి మీదపడి చావమోదొచ్చు. మీదపడి చావమోదటం లాంటిదిట. ఏం చేస్తారు, ఏమంటే వాళ్ళు కొట్టుకు తెచ్చారండి, లేకపోతే ఇప్పుడు వాళ్ళ బిడ్డలకి అన్నారండి, వాళ్ళేమో వదిలేశారండి. ఇప్పుడు అమ్మాయి తీసుకొని ఆ బిడ్డని, అబ్బాయి తీసుకుంటున్నాడు. ఆ ముసలి వాళ్ళు తట్టుకోలేక ఎవరొక్కడు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొని పెంచుకోవడం మొదలు పెట్టడం. ఆ పిల్లలు ఎంతో సైకలాజికల్ స్ట్రగుల్ అనుభవిస్తూ ఉండడం. ఆ పిల్లలు అలా ఎందుకు తయారయ్యారు? మాస్టర్ గారు చెప్పారు, మన పిల్లలు కాబట్టి. మన లోపల బయటికి కనపడకపోవచ్చు, చెళ్ళు జల్లులు బాగుతున్నా ఉన్న ట్రైట్స్ వల్లే వాళ్ళు అలా అయ్యారు, ఇంకో రకంగా కాదు. కాబట్టి మన ప్రవర్తనలో బాధ్యతతో, అంటే మనకు భగవంతుడు బిడ్డల రూపంలో ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళని సమాజానికి పనికొచ్చేవాళ్ళుగా తయారు చేయడం చేస్తే అప్పుడు వీడు పితృరుణం తీర్చుకున్నవాడు అవుతాడు అని చెప్పారు మాస్టర్ గారు. మనం పుడుతూనే కొన్ని రుణాలతో పుట్టామని చెప్పారు. మాకేం అప్పులు లేవండి అంటే ఆ అప్పులు కాదు, ఇవి మానిటరీకి సంబంధించినవి కాదు. పుడుతూనే మనకు రుణం ఉందిట. అందులో ఒకటేంటి పితృరుణం అన్నారు. పితృరుణం ఎలా తీరుతుంటే లోకంలో ఏం చెబుతారు, వీడు పెళ్లి చేసుకున్న బిడ్డల కంటే వీడు తండ్రి అయితే పితృరుణం తీరుతుందండి, అదిగా చెప్పింది. దాన్ని తండ్రి అనరు. పిల్లలు కన్నా వాళ్ళందరూ తల్లి తండ్రి అయిపోయేట్టయితే ఎట్లా, అలా అవ్వదు, అది కాదు. లోకం దృష్టిలో వ్యవహారంలో అవ్వచ్చు. తండ్రి అంటే దానికి కొన్ని లక్షణాలు చెప్పారు, తల్లి అంటే కొన్ని లక్షణాలు, ఆ మాతృత్వ లక్షణాలు ఉంటే ఆవిడ తల్లి అన్నారు. అసలు దంపతులు అంటే ఎవరు? మాస్టర్ గారు చెప్పింది ఒళ్ళు జలదరిస్తుంది, నారదులు చెప్పిన మాటలు చెప్పారు. పూర్వకాలంలో మాస్టర్ గారు చెప్తారు, వివాహం అన్నదానికి
కార్యం అన్నదానికి రెండు ఒకటి అనుకుంటారు ఈ రోజుల్లో. రెండింటికి సంబంధము లేదు. చాలా చిన్న వయస్సులోనే వివాహం చేసేసేవాళ్ళు. ఆ చేసి వాళ్ళ ఇళ్ళు ఎక్కడెక్కడో ఉండవు. అమెరికాలో అమ్మాయి ఇటండి, అబ్బాయి ఇక్కడండి, లేకపోతే పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళేమో అమెరికాలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడేసుకున్నారు, వీళ్ళు ఓకే అన్నారు. ఇవన్నీ ఇవి కాదు వివాహ వ్యవస్థ అంటే. అప్పటి పరిస్థితుల్లో వాళ్ళకి అది అనుకూలంగా వాళ్ళ సమాజాన్ని ఎలా పెట్టుకున్నారు, హాయిగా అదే బజార్లో ఎదురు బుదురులలో ఎక్కడో ఉంటారు. ఈ కుటుంబం యొక్క లక్షణాలు ఆ కుటుంబ లక్షణాలు చూసుకుంటారు, సహజంగా సరిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆ పిల్లకి ఇంకా చిన్నపిల్లగా ఉన్నప్పుడే, యుక్త వయస్సు కూడా రాకముందే, ఆ పిల్ల ఇంకా మెచ్యూరిటీ కూడా కాకముందే, చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఓ పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒక 5 ఏళ్ళు 8 ఏళ్ళు గ్యాప్ చూసుకొని చేసిన తర్వాత కూడా ఆ పిల్ల కాపురానికి ఏం రాదు, వివాహం అయింది కాబట్టి ఏమిటి, రోజు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇతను నా భర్తట అని మైండ్లో పడుతుంది చిన్నపిల్లగా ఉన్నప్పుడే. ఈ పిల్ల నా భార్యట ఆ పిల్లవాడి మైండ్లో పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, వీళ్ళకి హీరో హీరోయిన్ ఎవరు, తల్లిదండ్రులేగా మొట్టమొదటి చిన్నపిల్లలకి. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది, భర్తతో ఆయనకు అన్నీ అనుకూలంగా ఏర్పాటు చేస్తూ ఉంది, ఆయన మాటన్న అడ్జస్ట్మెంట్లో ఉంది, ఆయనకి నీడలాగా అన్ని విషయాల్లో ఉంటూ ఉంది. ఓహో నేను కూడా ఇలా ఉండాలన్నమాట నేర్చుకుంటారు ఇంట్లో. దాన్ని బట్టి వీళ్ళు కూడా అలా ఉండటం మొదలు పెడతారు. అలాగే వాడు కూడా అక్కడ చూసి అలా ఉంటూ ఉంటాడు. తెలియకుండా ఎప్పుడైతే మైండ్లో ఉన్నాయో పిచ్చి చూపులు ఇంకెవరినో చూడటం ఉండదు. ఫిక్స్ అయి ఉందిగా నాకు ఈవిడ భార్యట ఇతను భర్తట. యుక్త వయస్సు వచ్చిన తర్వాత వీళ్ళలో ఒక రకమైన మెచ్యూరిటీ అంటే ఫిజికల్ మెచ్యూరిటీ కాదు, వీళ్ళలో వచ్చిందనుకున్నప్పుడు, వీళ్ళు సమాజానికి మంచి తయారనుకున్నప్పుడు వీళ్ళకి అప్పుడు కార్యము అని చెప్పి వాళ్ళని ఓ చోటికి గృహస్థాశ్రమం అని చెప్పి ఏర్పాటు చేస్తారు. కార్యం అంటే మనం అనుకునే ముహూర్తాలే పెట్టరు. గృహస్థాశ్రమం వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టిన తర్వాతట వాళ్ళు భౌతికంగా కలిసేవాళ్ళు కాదట. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు కదా. మాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, తల్లిదండ్రులట వాళ్ళు చక్కగా మనం ఇంతమందిని పెంచగలం అనుకున్నప్పుడు 2, 3, 4 వాళ్ళు కన్న తర్వాత వాళ్ళ మధ్య భౌతికమైన కాంటాక్ట్ ఇంక ఉండదుట. వాళ్ళు స్నేహితుల వల్లే మెలుగుతూ ఉంటారట. బిడ్డలకేం కావాలో చూసుకోవడంలో వాళ్ళకేం కావాలనేటువంటిది పట్టించుకోరట. కాబట్టి వాళ్ళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. మరి ఎట్లా అంటే వాళ్ళు ఏమిటి, కామసుఖాల కోసం కాదు వివాహం అనేది, అసలు స్త్రీ పురుష దానికోసం కానే కాదు. బిడ్డల్ని సమాజానికి మనకు వచ్చే సంస్కారవంతులుగా అప్పచెప్పడం అనే బాధ్యత కోసం వివాహము. కాబట్టి అలా మనం చక్కగా ఎంతమందిని పెంచగలమనే నమ్మకం ఉందో అలాంటి వాళ్ళని కన్న తర్వాత వాళ్ళు స్నేహితుల వల్లే మెలిగేవాళ్ళుట. అది ఎవరు చెప్పక్కర్లే, పిల్లలకు అర్థమైపోతుంది. కుక్కలు పందుల్లాగా ఉంటున్నారా, ఎన్నేళ్ళు వచ్చినా బిడ్డలు పుట్టిన తర్వాత కూడా భార్యాభర్తలు అనుకుంటున్నారా, తల్లిదండ్రులు అనుకుంటున్నారా? మనం ఇప్పుడు తల్లిదండ్రులు భార్యాభర్తలను ఎప్పుడైతే వాళ్ళు అనుకుని మెలుగుతున్నారో వీళ్ళు కూడా ఆటోమేటిక్గా అలా ఉంటారు. కాబట్టి ఏమిటి, వాళ్ళని ఒక చోటకి చేర్చగానే కక్కుర్తి పట్టమే ఉండదు. వెంటనే వాళ్ళు దేహాలను చూసి వ్యామోహ పట్టం ఉండదు. వాళ్ళు చక్కగా ఆ పెద్దలు ఎలా జీవిస్తున్నారు వాళ్ళు మొదలు పెడతారట. పెద్దలతో పాటు లేకపోతే వాళ్ళు పంపిస్తే తీర్థయాత్రలకు వెళ్ళడం, మహాత్ముల దగ్గరికి వెళ్ళడం, కొన్ని చక్కటి వ్రత కార్యక్రమాలు. వ్రతం అంటే చక్కటి ఒక పద్ధతి కలిగిన జీవనం, నియమబద్ధమైన జీవితం గడుపుతూ వస్తారట. కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని ఏళ్ళు కావచ్చు, కొన్నాళ్ళు అలా జీవిస్తూ ఉండగా వాళ్ళకి సోల్మేట్స్ అవుతారట. ముందు సోల్మేట్స్ అవ్వడం అంటే ఏమిటి అర్థం, పేరుకి 2 ఉన్నారు కానీ వాళ్ళిద్దరికీ ఆలోచన విధానం కానీ దృక్పథం కానీ ఒకటిగా ఉంటుందట. ఉన్నప్పుడు వాళ్ళప్పుడు ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థిస్తారట. ఏమని, ఉపవాసాలు ఉంటూ లేదా వ్రతాలు చేస్తూ, సత్కృత పఠనాలు చేస్తూ, మంచి కార్యక్రమాలు చదువుతున్న వెళ్ళి సేవ చేస్తూ, ఇదిగో ఇట్లాగే మాకు మా పేరెంట్స్ మమ్మల్ని ఎలా పెంచారో అట్లాంటి వాళ్ళు సమాజానికి పనికొచ్చేవాళ్ళు సత్సంతుని మాకు ప్రసాదించండి అని ప్రార్థించి, ఆ తర్వాత వాళ్ళు ఏదో భౌతికంగా ఓ రోజున కలవటం, ఆ తర్వాత బిడ్డలు 1 2 పుట్టిన తర్వాత మళ్ళా వాళ్ళని చక్కగా పెంచడం మనం ఇప్పుడు తల్లిదండ్రులు అనే దానిలో ఉంటారు. అది దాంపత్య ధర్మం అంటే అని చెప్పారు. ఇలా కాకుండా ఇంకా వేరే రకంగా ఎలా ఉన్నా లోకం దృష్టిలో పెళ్ళి తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు మళ్ళీ కుక్కల పందులాగా వాళ్ళు శారీరక సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు అంటే దంపతులు అనకూడదు, వ్యభిచారులు అని పిలవాలి అని చెప్పారు. అని ఆయన చెప్పడం కాదు, నారదుడు చెప్పాడని చెప్పారు మాస్టర్ గారు. దాన్ని వ్యభిచారం అంటారు తప్ప దాంపత్య ధర్మం. ఏమంటే తిరుమలలో పెళ్ళి అయిందండి, శాస్త్రోక్తంగా అయిందండి, బ్రహ్మాండంగా వేద మంత్రాలతో అయింది, నువ్వు ఎలా అయినా చెయ్యి. వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, నాకు ఈ పెళ్ళి ఎందుకు అంటే ఒక లైసెన్స్ దొరికింది, నా ఎంజాయ్మెంట్కి ఈ మగవాడు దొరికాడనో నా ఎంజాయ్మెంట్కి ఆడ దొరికిందని అనుకున్నారా? వాళ్ళ మధ్య ఉండేటువంటిది వ్యభిచారమే తప్ప దాంపత్యము కాదు. అప్పుడు వాళ్ళకి బిడ్డలు పుట్టినా పితృ తీరే అవకాశమే లేదు. బై ప్రోడక్ట్గా పుట్టారన్నారు. అది మాస్టర్ గారు బై ప్రోడక్ట్స్ అనే పదం వాడారు. వీళ్ళ ఎంజాయ్మెంట్లో వీళ్ళు ఉండగా బై ప్రోడక్ట్స్గా పుట్టారట వాళ్ళు.
కాబట్టి నిజంగా జీవించడం అనేటువంటి దానిలో ఎంతమంది, అందుకే అక్కడ ఒక మాట కూడా చెప్పారు, రవీంద్రనాథ్ ఠాగూర్ టైంలో ఇలాంటి నిజమైన దంపతులు 5% ఉన్నారని చెప్పారు ఆయన. ఇది అప్పటి కాలంలో, ఇది అప్పటికే ఆయన ఆ సెంచరీలోనే ఒక 100-120 ఏళ్ల క్రితమే ఒక 5% నిజమైన దంపతులు ఉన్నారు సమాజంలో అన్నారట. మరి ఇప్పుడు అది ఏ పర్సెంట్లోకి వచ్చిందో, 0.00లోకి వచ్చిందో, ఎక్కడికి వచ్చిందో మనకి తెలియదు. కాబట్టి ఏంటి, విడాకులు అంటే అసలు చాలా నథింగ్ అన్నమాట. ఏదో నెక్స్ట్ మళ్ళీ ముహూర్తం, మళ్ళీ ఇంకో జాతకం, ఇంకో పెళ్ళి, ఏదో వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడున్న వివాహ వ్యవస్థ ఇట్లా అయిపోయింది కాబట్టి అసలు ఈ వివాహం చేసుకోవాలా, ఇట్లా కలిసి జీవించకూడదా, సహజీవనం చేయకూడదా అని వాళ్ళకి ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే నిజమైన గృహస్థాశ్రమం ఏదో అది వాళ్ళు చూడలేదు కాబట్టి, అట్లా జీవించేవాళ్ళు వాళ్ళకి కనబడట్లేదు కాబట్టి, వాళ్ళు అనుకుంటున్న దానికి ఉన్న ఇప్పుడు వివాహం అనుకొని చేస్తున్న వాళ్ళకి ఇద్దరికి తేడా లేకుండానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ డౌట్స్ వస్తున్నాయి. వాళ్ళకి రావడంలో తప్పేం లేదు. ఏంటంటే మేము అండర్స్టాండింగ్ వచ్చి కలిసి జీవిస్తాం, మీరు చేస్తున్నదానికి మాకు తేడా ఏంటంటే నిజమే. వాళ్ళు ఇప్పుడు పేరుకు వివాహం అనుకుందాలో కూడా అండర్స్టాండింగ్ అయితే టర్మ్స్ అని నచ్చితే ఉంటున్నారు, తేడా వస్తే విడాకులు అంటున్నారు. అందుకని ఇలాంటి వాటిలో ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే హ్యాపీగా ఉన్నాం అనుకుంటూ ఇలాంటివన్నీ తెచ్చుకొని, సమస్యలని తెచ్చుకొని, దీనే చావ మొదటం అంటే నరక బాధలు అంటే వేరేదో కాదు. అలాంటి వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారా? తల్లిదండ్రులు కానీ పోనీ అలా విడాకులు తీసుకున్న వాళ్ళు పైకి లోకంలో మామూలు కనబడ్డా లోపల ఏమైనా హ్యాపీగా ఉంటుందా? ఏం ఉండదు, బయటికి చెప్పలేరు. నిజంగా చెప్పండి బేరమని ఏడవడం తప్ప ఇంకోటి ఉండదు. అందుకని చావ మొదటం అంటే అర్థం అది తన్నుకొని పోవచ్చుండును, అప్పుడు అయ్యో పుణ్యము లేల చేయనైతిని, పాపకార్యములు చేసి ఇందేలా చిక్కుకుంటేనే నేను వాపోవును. అక్కడ మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు, విష్ణుని గుణకీర్తనము చేయుచున్నప్పుడును వాని రూపములుగా భావించి ఇతరుల సేవ చేయునప్పుడును తన యందు విష్ణుడుండును. కనుక తన ఆయువు తనది కాదు విష్ణువుది, దానిని సూర్యోదయ సూర్యాస్తయములు మోసగింపలేవు. అంతర్యామి సేవలో గడిచిన అహోరాత్రములు విష్ణుమయములే గనుక వంచన ఉండదు, వాడు మోసగింపబట్ట ఉండదు లైఫ్లో. భార్యాబిడ్డలు వారి కొరకు చేయు సంపాదనము వీని యందు మనస్సు లగ్నమైనప్పుడు తీరుబడి ఉండదు. అంటే వాళ్ళకి నీడ్స్ డిజైర్స్ అన్నారు మాస్టర్ గారు. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని నువ్వు సాటిస్ఫై చేయడానికైతే ఇంత చాకరీ చేయాల్సిన అవసరం రాదు. నీడ్స్ అంటే మన అవసరాలు కామన్గా ఎవరికైనా ఆకలి, ఆహారము, ఒంటి మీద బట్టలు కావాలి, అవి కామను, ఇవన్నీ నీడ్స్. డిజైర్ ఎప్పుడవుతుంది? ప్రతి పండక్కి చీర కావాలన్నప్పుడు, ఫలానా బ్రాండెడ్ అయితేనే కట్టుకుంటానన్నప్పుడు, ఇంతకి తక్కువ అయితే ఎట్లా, నా స్టేటస్కి తక్కువ, ఇలా అయితే ఎలా కడతానన్నప్పుడు, ప్రతి పండక్కో ప్రతి సప్తాహానికో మళ్ళీ కొత్త బట్టలు కావాలన్నాం అనుకోండి, చచ్చాడేగా వాడు. సప్తాహం ప్రిపరేషన్ అంటే అది కాదుగా, గురు పూజ ప్రిపరేషన్, అది సంసారం అవుతుంది కానీ సప్తాహానికి ప్రిపరేషన్ ఎలా అవుతుంది? దాంతో ఏం చేస్తున్నట్ట మనం తీరుబడి ఉండదుట. అలాంటి వాటికి లగ్నమైనప్పుడు డిజైర్స్కి సాటిస్ఫై చేద్దామని ఎప్పుడైతే అనుకున్నామో తీరుబడి ఉండదు, కనుక సుఖం ఉండదు. సుఖపడడానికి అసలు సుఖంగా ఉండడానికి టైం ఎక్కడుంది? పరిగెత్తడమే ఉంటుంది వాడు. సుఖములు ఆశించి కష్టములు పడుచు అహోరాత్రములు గడుపుట జరుగును. దేనికోసం రా నువ్వు ఈ జాబ్ మానేసి ఆ జాబ్లోకి వెళ్ళావంటే ఇంకా పెద్ద ప్యాకేజ్ అండి అంటాడు. మరి ఆ పెద్ద ప్యాకేజీలోకి వెళ్ళినప్పుడు వాడు ఇంకా ఎక్కువ గంటలు పని చేయించుకుంటాడు, తోముతాడుగా, అఫిషియల్ టైమింగ్స్ చెబుతాడు. ఆ తర్వాత ఆ పని అయిందా ఏదో సమస్య చెప్పి అది ప్రాబ్లం, వీడు ఎక్స్ట్రా కూర్చుంటాడు, మీటింగ్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో చేస్తుంటాడు. ఆ పెళ్ళాం ఎవరు ఏంటండి అంటే టైం అయిపోయినా కాదండి, ఒక ప్రాబ్లం వచ్చింది మాకు ఆఫీస్లో, అది సాల్వ్ చేయాలి నేను, అంతే. అరే అంతే ఏమిట్రా, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది కదా, అది తప్పదండి అంతే. మరి ప్యాకేజీ బ్రహ్మాండంగానే వస్తుంది, సుఖపట్టం ఏమన్నా ఉందా? ఏమి లేదు, అనుక్షణం టెన్షను, ఎక్కడ కూర్చున్నా అదే ఆలోచన, మనశ్శాంతి ఉండదు. ఒక్కోసారి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ కూడా మీటింగ్లో పాల్గొంటాం, అన్నం తింటూ కూడా మీటింగ్లో పాల్గొంటాం. ఇంకా అంటే ఒక్కటి కూడా ప్రశాంతంగా వాడు జీవించడం అనేది లేనప్పుడు ఆ ప్యాకేజీలు వస్తేనే రాకపోతేనే దాంతో ఏ సుఖాన్ని పొందుతున్నాడు. అందు వయస్సు గడిచిపోవుట గమనికకు రాదు. ఈ లోపల ఏం జరుగుతుంది? వయస్సు అయిపోతూ ఉంటుంది, ఈ టెన్షన్లకి షుగర్లు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి, కళ్ళు తిరుగుతున్నాయండి, పడేట్టుగా ఉన్నా అనిపిస్తోందండి అంటాడు, టెన్షన్లు పెరిగిపోయినాయి అంటాడు. ఏ దినము కాదినమే ప్రస్తుత కాలముగా అనిపించును కనుక తాను ముసలివాడవుతున్నట్లు తెలియదు. ఎప్పటికప్పుడు
ఈరోజు అనుకుంటూ ఉంటాం, కానీ చూసుకుంటూ ఉంటే అలా సంవత్సరాలు చాలా గడిచిపోయి ఉంటాయి. కానీ అది గడిచిపోయినట్టుగా అనిపించదు, తెలియదు. ముసలివాడు అయిపోతున్నానట్లు అనిపించదు. వాళ్ళలో ఎవరు చనిపోయాడు అనుకోండి, నాకంటే చిన్నవాడు అప్పుడే పోయాడా అని ఉంటాడు. నాకంటే చిన్నవాడు పోయిన వాడికి 70 ఏళ్ళు ఉండొచ్చు, ఈయనకి 75 ఉంటే వాడికి 70 ఉన్నాయి. చిన్నవాడేం కాదుగా, తను ఏదో అప్పుడే పోయినట్టు మనం ఇంకా చాలా కాలం ఉంటాం అన్నట్టు. ఎవరికి తెలుసు ఎప్పుడు పోతారో. మనస్సు సమస్యలకు అలవాటు పడిన కొలదియు దుర్బలత్వం బయటపడును. ఎప్పుడైతే ఈ సమస్యలు వీటికే మన జీవితం అంతా ఇదవుతుందో ఒక్కసారి దుర్బలత్వం, శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా, దాంతో బరస్ట్ అవ్వటం. అదే బరస్ట్ అవ్వడానికి ధైర్యం లేకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చి బరస్ట్ అవ్వటం. ఒక్కోసారి అక్కడ కూడా చెప్పుకోకుండా బాధ, ఇంకేదో నొప్పులు, ఆ బాధ నిర్వసిస్తూ నిద్ర పడట్లేదో చెబుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ కనుక తెలియగలవాడైతే మనం హోమియోదాల్లో అర్థం చేసుకొని, వీడు నా దగ్గర కూడా ఓపెన్ కావట్లేదు, ఇంటి దగ్గర బాగా అయి ఉన్నట్టే, వేయి ఒకసారి అని చెప్పి దానికి సంబంధించిన మంది వేస్తారు. వేస్తే అప్పుడు మళ్ళీ అవి బయటికి వ్యాధుల రూపంలో శరీరం మీదకి రావటం. ఇదంతా వాడు అనుభవిస్తున్నది ఏమన్నా సుఖమా? తాను నమ్ముకున్న కార్యసిద్ధిపై ధైర్యము సడలును, బాధలు ఎక్కువై దుఃఖము మిగులును. లోభమోహాదుల వలన, ఈర్ష్య అసూయాదుల వలన చేసిన చెడ్డ పనుల ఫలితములు బంధించును. ఇప్పటిదాకా చేసినవన్నీ రకరకాల ఈర్ష్యలతో, నా తమ్ముడు ఈ లెవెల్లో ఉంటే వాడిని మించి నేను ఉండాలి, లేకపోతే మా ఫ్రెండు నా క్లాస్మేట్ ఈ స్థాయిలో ఉంటే నేను అంతకంటే పెద్ద ప్యాకేజీలో ఉండకపోతే ఎట్లా. ఒక ఆవిడ ఒకసారి ఒక భర్తను సతాయించింది. ఏంటంటే, నా శాలరీ పెరిగింది, మీ శాలరీ ఎంతలో ఉంది కూడా కంపెనీ మారండి, నాకంటే పెద్ద స్థాయిలో మీరు ఉండాలి, నా భర్తకి నాకంటే ఎక్కువ ఇంత ఉందని నేను చెప్పుకోవాలి. చచ్చాడే వాడిగా. అంటే వాడికి తర్వాత మనశ్శాంతి ఉంటుంది ఆ జాబ్లోకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ హాయిగా ఉన్నానే, మీతో గడపగలుగుతున్నాను, దానిలోకి వెళ్తే ఏం పర్వాలేదు అంటే నిజంగా అలా ఏం అంటే నువ్వు కష్టపడ్డా పర్లేదు, మాకు నువ్వు అవైలబిలిటీ లేకపోయినా పర్లేదు అన్నప్పుడు మనం అసలు కామన్ సెన్స్ పూర్తిగా కోల్పోయామనే అర్థం. దేనికోసం ఆ సంపాదన అంతా? అంటే ఇంకోళ్ళెవరికో చెప్పుకోవడం కోసమా? మనం బ్రతకాల్సింది మనం హ్యాపీగా ఉండడం కోసమా? ఇంకోళ్ళు ఎవరో మన అబ్బాయి వీళ్ళు గొప్ప అనుకోవడం వల్ల మనకు వచ్చే ఒరిగేది ఏమిటి? హ్యాపీనెస్ లేనప్పుడు. భర్త ఇప్పుడు అవకాశం లేదే అన్నా, లేదు మీరు తీసుకోవాల్సిందే ఆ ఇల్లు, వీడు చస్తున్నాడు తర్వాత ఈఎంఐలు కట్టలేక. వాడు అక్కడ ఉన్నటువంటి ఒకటి చెబుతాడు, ఆ వడ్డీ రేట్లు ఏంటంటే మార్చేస్తుంటాడు, ఇది అంతే అంటాడు, ఇంకేదో చెబుతాడు, ఇప్పుడు మూసుకొని రావటమే. మళ్ళీ పోనీ ఈ తలకాయ పెద్ద అమ్మి బారేద్దామంటే అమ్మితే అందరూ నలుగురు ఏమనుకుంటారు, చీచి. మనకు పరమహంస యోగానంద గారు 1915, 14 ఆ ప్రాంతంలో ఇచ్చిన స్పీచ్ అమెరికాలో. ఆయన చెబుతూ భారతదేశంలో మొత్తం కూడా దోమలు ఎక్కువ ఉంటాయి, శుభ్రత తక్కువగా ఉంటుంది, అక్కడంతా కూడా పందులు తిరుగుతూ ఉంటాయి, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, మీలాగా క్లీన్గా రోడ్స్ ఎక్సలెంట్గా. ముందు వాళ్ళని మెచ్చుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళు సమ్మగా వింటున్నారు కాసేపు. కానీ మా దేశంలో ముందే వస్తువులు తెచ్చుకొని తర్వాత డబ్బులు ఇస్తామనేటువంటి బైటింగ్ లేదు, అంటే పాము కాటేసినట్టుగా అలాంటిది లేదు అన్నాడు. అప్పట్లో సంగతి లేండి అది. అంటే అది ఎంత మనశ్శాంతి లేకుండా కాలుస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనకు పూర్తి అనుభవం అదేగా. వాడు శాలరీ కనుక వేయటం కొద్దిగా లేట్ అయిందనుకోండి, వామో ఇంకా పడలేదేమిటి, వీడికి ఇప్పుడు కట్టాలి అర్జెంటుగా, ఎక్కడి నుంచి తేవాలన్నట్టుగా చూస్తుంటాడు. నలుగురు ఏమనుకుంటారు, మన ఇంట్లో ఈ వస్తువులు లేకపోతే తెచ్చిపడే, ముందు మనకు అవకాశం ఉందా లేదా, లేదు, ఈఎంఐ కట్టు తీసుకోనరా, ముందు వస్తువులే ఇంట్లో పెట్టి అంతే. వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది, మన ఇంట్లో లేకపోతే ఎంత, మనకు అవసరమా లేదా సంబంధం లేదు. అంటే ఇంకెవరి కోసమో మనం బ్రతుకుతుంటే కుక్క బ్రతికే కదా అన్నారు మాస్టర్ గారు. అంటే ఈర్ష్య వల్ల, అసూయ వల్ల, ద్వేషం వల్ల, రకరకాల ఇలాంటి మోహము, ఇలాంటి వాటికి లోనై మనం ప్రవర్తించటము. ఇలా ఇంకొకళ్ళ మెప్పు కోసమో లేదా ఇంకొకళ్ళ మనల్ని గురించి అనుకోవాలి అని బతుకుతున్నప్పుడు ఇక వాడి జీవితం వాడిది కాదు, అయిపోయింది అన్నారు మాస్టర్ గారు. స్మాష్ అన్నారు. దానికి తగ్గట్టుగా వీడు మిమిక్రీ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా వీడి బ్రతుకుంటే ఎక్కడుంది అక్కడ అనుక్షణం కూడా. దాంతో ఈ చేసిన చెడ్డ ఫలితములు బంధిస్తాయి. ఇవన్నీ చెడ్డ పనులు అనుకోడుగా వాడు అప్పటిదాకా. అప్పుడు సత్ప్రవర్తన వలన కలుగు సుఖము బోధపడును, కానీ అవకాశము దాటిపోవును. జీవితం నడుపుకున్నట్టుకై ఇంత వ్యధపడుట నిరర్థకమని భావము. జస్ట్ మన లైఫ్ సాగటం కోసం, అంటే తిండి బట్ట, అంటే నోట్లోకి వెళ్ళడానికి, ఉండడానికి ఒక ఆవాసం, కట్టుకోవడానికి బట్ట, ఇలాంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇదంతా ఆవశ్యకం కాదు కదా
అని తెలిసేటప్పటికీ జీవితం అయిపోయి ఆ లైఫ్ స్పాన్ స్పాయిల్ చేసుకున్నాడు. నెక్స్ట్ బర్త్లో ఈ వివేకం మళ్ళీ కంటిన్యూ అవుతుందో తెలియదు. పునరపి జననం పునరపి మరణం. లేదు, తెలుసుకునేటప్పటికి వయసు అయిపోయింది, అప్పుడు నేను యోగ సాధన చేస్తా అంటే ఎట్లా ఉంటుందో, కాలు చేయేది పని చేయనప్పుడు. ఇప్పుడు నేను కరెక్ట్గా జ్ఞానోదయం అయిందండి, ఇప్పటి నుంచి అలా ఉంటానండి. ఏముంటావు, అయిపోయిందిగా, డ్యామేజ్ చేసుకున్నావు, ఇర్రిపేరబుల్. ఇప్పుడు కొత్తగా ఏం చేయగలవు? మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఆ కాలం, మళ్ళీ వస్తుందా ఆ రోజులు. ఇప్పుడు 48, 49 పద్యాలు. అది కావున అలరు బొంపములతో నభ్రంకషంబులై బ్రతుకువే వనముల బాధపములు ఖాదన మేహనాకాంక్షల బసువులు జీవింపవే గ్రామ సీమలందు నియతిమై నుచ్ఛ్వాస నిశ్వాస భవనముల్ ప్రాపింపవే చర్మ భస్త్రికలను గ్రామ సూకర సునక శ్రేణులింటింట దిరుగవే దుర్యోగ దీనవృత్తి నుష్ట్రఖరములు మోబవే ఇరుభరముల ఉండరీకాక్షు నిరుగని పురుష పశువు అడవులందు నివాసములందు ప్రాణ విషయ భరయుక్తితో నుంట విఫలమధిపా. ఆకులు పువ్వులు గుత్తులు గుత్తులై ఆకాశమంటి పెరుగుచు చెట్లు బ్రతుకుట లేదా? గ్రామముల పులిమేరలలో మేత కామము తప్ప ఇంకొకటి తెలియని పశువులు బలిష్టములై జీవించుట లేదా? తోలు కొలిమి తిత్తులకు కూడా లెక్క ప్రకారము ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుట లేదా? నీచ వృత్తులతో ఊరబందులు కుక్కలు దీనముగా ఇంటింట తిరుగుట లేదా? ఒంటెలు గాడిదలు బరువు మోసి చిరకాలము బ్రతుకుట లేదా? అడవులలో గాని ఇండ్లలో గాని ఆయా జంతువులు దృఢముగా నిశ్చింతగా జీవించుచున్నవి. జీవించుటను గూర్చి నరపశువునకు ఇంత భయము తాపత్రయము కావలెనా? విష్ణుభక్తి లేనివాడు ఈ జంతువుల కన్నా హీనుడు. ప్రాణములపైనను ఇంద్రియ సుఖములపైనను వానికి గల దిగులు వాని జీవితమును నిష్ఫలములు చేయుచున్నది. స్ట్రైట్గా ఇంకా ఎంత పచ్చిగా అనేది వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చేశారు ఇక్కడ. అంటే కుక్కలు పందులు కూడా హాయిగా బతుకుతూ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొలిమిలో మనం ఉప్పను ఊరుతూ ఉంటే ఆ గాలిపోతూ వస్తూ ఉంటుంది, దానికి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతూ ఉంది. అంటే ఎలాంటిదో మనకు కూడా అంతే తేడా లేకుండా ఉంది. పొలిమేరలలో ఉండే జంతువులు గ్రామపురం మేత కామం తప్ప ఇంకోటి తెలియవుట, అవి బలిష్టంగా జీవించటం లేదా? అంతకంటే నువ్వు కొత్త అచీవ్మెంట్ ఏం చేశావు అంటే నేను పిహెచ్డి చేశానండి. సరే చేసా, అయితే నా ప్యాకేజ్ ఇంతండి, అయితే నాకు ఇంతమంది పిల్లలండి, అయితే నేను ఇల్లు కట్టానండి, అయితే అవన్నీ సరే, అవన్నీ జంతువులకి నీకు కూడా ఉన్నాయి. ఇంకా మాస్టర్ గారు అంటారు అవి ఇల్లు అవే కట్టుకుంటే మనం ఇంకొకరితో కట్టించుకోవాలి అన్నారు. వాటి గూళ్ళు అవే కట్టుకుంటాయి. ఇంతకీ వాటికి నీకు తేడా ఏమిటి? మానవ జన్మ వచ్చినందుకు ఇవన్నీ అవి కూడా చేస్తూనే ఉన్నాయి. బట్ ఇది కాక ఇంకేమిటి అంటే మనం తెలియక అంటాం ఏంటంటే, కొంతమంది అనొచ్చు మేము యోగ సాధన చేస్తున్నామండి, జంతువులకి అవి తెలియవు కదా. దీనికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, వాటికి అక్కర్లేదు, నీకు కావాలి కాబట్టి నువ్వు చేయాల్సి వస్తుంది అన్నారు. ఎందుకంటే అది ప్రకృతిబద్ధంగా జీవిస్తాయి కాబట్టి కొత్తగా యోగ సాధన అది చేయక్కర్లేదు. మనం ప్రకృతిబద్ధంగా జీవించకుండా అవతలకు వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రకృతిబద్ధంగా జీవించడం కోసం యోగ సాధన మనకు అవసరము, ఒళ్ళు పగలు తెచ్చుకోవద్దు అన్నారు. చిత్తవృత్తి నిరోధం మానవుడికి అవసరం, కానీ వాడికి చిత్తవృత్తి లేదని నిరోధం ఉందని. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకుంటాయి, దాహం వేసినప్పుడు పానీయం తీసుకుంటాయి, అలా స్ట్రైట్ అలాగే ఉంటుంది తప్ప చిత్తవృత్తి ఏముండదు. దాని గురించి ఆలోచించి దీనికి ప్రణాళికలు ఏమి ఉండదు. దానికి పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో, ఆ పక్షి మనం చూస్తుంటే పక్షులు ఎంత ఫ్రీగా ఎగురుతున్నాయి. మరి వీటికి రేపు ఆకలి వేస్తే ఎలాగా, వాటికి ఏమైనా ఉందా? ఆకలి వేస్తే ఏమైనా ఆహారం ఉంటే ఇది కూడా తింటాయి, లేకపోతే ఎగురుతుంటాయి, లేకపోతే చెట్టు మీద అసలు పడుకుని ఉంటాయి. వాటికి స్ట్రైట్. మరి మనం అలా ఉన్నామా? కానీ వాటికంటే చాలా గొప్పవాడు అనుకుంటాం మనం. అంటే మనం గొప్పవాళ్ళమా, అవి గొప్పవా? చిత్తవృత్తి ఎవరికి ఉంది? మనకుంది. కాబట్టి మనం చచ్చినట్టు యోగ సాధన చేసుకోవాలి చిత్తవృత్తిని పోగొట్టుకోవడానికి. చిత్తవృత్తి లేనప్పుడు వాటికి యోగ సాధన అవసరం లేదు. మనకు బాగా నసడానికి అనడానికి మాస్టర్ గారు ఉదాహరణలు ఇచ్చారు. మన ఇంట్లోనే ఉంటుందిట ఒక గేదో ఏదో, మన అబ్బాయి అమెరికాకి వీసా వచ్చింది, అమెరికా ఛాన్స్ వచ్చింది, అదే మన పిల్లవాడి బర్త్డే ఈరోజు ఫంక్షన్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా గడ్డి తిను అంటే తినదట.
మనం తింటా అంట. ఏ రకంగా వాటికంటే గొప్పవాడ రేపెట్లా అనే దిగులు వాటికి లేదట. ఇందులో అది కూడా చెప్పారుగా, దిగులు ఉండదట వాటికి మానవుడికి ఉన్నట్టుగా. రేపు ఆహారం దొరుకుతుందో లేదో అని టెన్షన్ పడుతుంది కుక్క ఏమన్నా, దానికి ఏమన్నా రెడీగా ఎవరన్నా పెడతారో లేదో కూడా తెలియదు, దిగులు పడుతుంది ఎప్పుడన్నా. వివేకానంద స్వామి మాస్టర్ గారు అందరూ చెప్పింది, ఏ జంతువులైనా సూసైడ్ చేసుకున్నాయా అని అడిగారు. అంటే వాటికంటే ఏం అచీవ్ చేసామనుకుంటారు. అందుకని మాస్టర్ గారు మనకి నారద సూత్రాల్లో తంత్ర గ్రంథాల్లో చెప్పారట, ముందు మనం పశుభావన అని చెబుతారట. వాటిల్లోకి ముందు సాధన ఎలా మొదలంటే జంతువుల్లాగా ఉండగలగడం నేర్చుకోండి అన్నారు. అంటే జంతువులు ప్రకృతిబద్ధంగా జీవిస్తాయి, ఆకలేసినప్పుడే తింటాయి, లేకపోతే అది ఆ మీటింగ్ అనేది కూడా ఆ ఋతువులోనే ఉంటాయి. మనం తిరిగి కుక్కలు పందుల్లాగా అని మాట్లాడుతున్నాం కానీ అవి అలా లేవు. వాటి లాంగ్వేజ్లో మాట్లాడుకునేటి మనుషుల్లాగా అనుకోవాలి తిరిగి. దానికి కూడా చెప్పారు కవి చౌడప్ప అని ఆయన శతకంలో, గాడిద కొడక అని తిట్టేట వాడెవడో పిల్లాడిని. అక్కడున్న గాడిద అనుకుంటే వీడా నా కొడుకుని బాధపడింది, నా కొడుకు బాగానే ఉన్నాడే పద్ధతిగా ఉన్నాడు, వీడేంటి నా కొడుకుతో పోలుస్తాడు అనేది బాధపడింది. ఇట్లా ఆ జంతువులు అవన్నీ కూడా దృఢంగాను నిశ్చింతగాను జీవిస్తున్నాయిట, అవి ఆరోగ్యంగా కూడా ఉన్నాయిట. అదేంటండి మన దగ్గర ఉండే జంతువులు కొన్ని ఆరోగ్యంగా ఉండవు, అందుకే కదా మనం వెటర్నరీ ఆ పశువుల ఆసుపత్రిలో పెట్టామంటే మాస్టర్ గారు దానికి చెప్పారు, అడవుల్లో జంతువులు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండేట. ఇవి ఎందుకు అలా ఉండట్లేదంటే మన సంపర్కం వల్ల అవి కూడా చెడిపోతున్నాయిట. వాటి కర్మగాలి మన సంపర్కంలోకి వచ్చాయి కాబట్టి చెడిపోయాయి కూడా అని చెప్పారు మాస్టర్. న్యాచురల్గా ఉన్నటువంటి చోట బాగానే ఉంటాయి అవి. జీవించడం గురించి నరపశువునకు ఇంత భయము తాపత్రయము కావలెనా? జీవించడానికి ఇంత భయం ఏమిటి, తాపత్రయం ఏమిటి, ఎందుకు అవసరమేముంది అన్నారు. విష్ణు భక్తి లేనివాడు ఈ జంతువుల కన్నా హీనుడు. ప్రాణములపైనను ఇంద్రియముల సుఖములపైనను వానికి గల దిగులు వాని జీవితమును నిష్ఫలము చేయుచున్నది. దీన్ని రహస్య ప్రకాశం ఏంటో చూద్దాం. జీవయాత్రకు పెద్ద ప్రయత్నము చేయుట, అడుగడుగునకు భయపడుచుండుట బొత్తుగా నావశ్యకము కాదని ఏ జంతువును చూసినను బోధపడును. ఈ ఉద్యోగంలో ఏమవుతుందో, బాస్ ఏం చేస్తాడో, రేపేం చేస్తాడో, బామ్మ ఏమవుతుందో, రేపు ఇంక్రిమెంట్ వేస్తాడో లేదో అంత వీడి చేతిలోనే ఉంది, వాడిని నచ్చేట్టుగా మనం బిహేవ్ చేయాలి. ఎప్పుడైతే మనం చేయవలసిన కర్తవ్యం నిర్భయత్వంతో చేస్తూ ఉంటామో అప్పుడు ఎవడు ఏమీ చేయలేడు. కాదండి వాడు ఉద్యోగం మోసం చేసి తీసేసాడండి, భగవంతుట నీ చిత్తశుద్ధిని చూస్తాడు, నీలో చిత్తశుద్ధి ఉందనుకో నీకు అక్కడ మంచిది కాదని అర్థం, ఇంకో చోట ఇప్పిస్తాడని అర్థం. ఆ కలేజా అన్నారు మాస్టర్ గారు, ఆ ధైర్యం నీలో ఉంటే ఎక్కడ, ఎందుకంటే మనం చేస్తున్న ఉద్యోగంలో నలుగురికి ఉపయోగపడుతున్నామని సిన్సియర్గా ఉపయోగపడేట్టుగా నిజంగా కనుక మనం జీవిస్తూ ఉంటే భగవంతుడి బాధ్యత కదా, ఆయన చూసుకుంటాట మన సంగతి. ఎందుకని వాళ్ళలో భగవంతుని చూస్తే దైవంగా మనం చేయవలసింది ఏదో కర్తవ్యం ఎక్కడ ఏదో అది చేస్తే అదే తపస్సు అన్నారు. తపస్సు అంటే ఇంకేదో మన కర్తవ్యాన్ని శ్రద్ధతో చేస్తే దాని మించిన తపస్సు ఏముందన్నారు. మాస్టర్ గారు దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, యూరోపియన్ కంట్రీస్లో ఒక చోట ఒకసారి వాళ్ళ టికెట్స్ ఏదో మిస్ అయినాయి. అది కూడా ఎందుకు మిస్ అయినాయంటే కార్ని ఎవరో ప్యారిస్లో కొట్టేశారు, వీళ్ళు ఎక్కిన కార్ని. ఆ కారులో ఉన్నాయి మొత్తం బ్యాగేజీ, దానిలో ఉన్నాయి అవన్నీ. సో మొత్తం పోయినాయి. దాంతో వీళ్ళు అక్కడి నుంచి ఇంకో చోటికి ఎక్కడికో బయలుదేరట అంటే టికెట్స్ లేకుండా ప్రయాణం చేయనివ్వరు కదా. అక్కడ వెళ్ళి అప్పుడు ఆ ఫ్లైట్కి సంబంధించిన ఆ ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ కూర్చొని ఉందిట. ఆవిడ డ్యూటీ కరెక్ట్గా ఇంకో అరగంటలో అయిపోతుందనగా మాస్టర్ గారు వాళ్ళు వెళ్ళారు అక్కడికి, ఆవిడ దగ్గరికి అప్రోచ్ అయ్యారు. ఇది సంగతి అని చెబితే ఆవిడ వెంటనే టికెట్లు ఎక్కడ కొన్నారో ఆరిజిన్ కనుక్కుందిట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కంప్యూటర్లు కాబట్టి అవి ఓపెన్ అవుతాయి, వాటిల్లో ఎక్కడ నిజంగా కొన్నారా లేదా, ఆ పేరుతో ఉన్నాయా లేదా వాళ్ళ దగ్గర తెలుస్తాయి కాబట్టి లిస్టులో అవన్నీ ఎంక్వైరీ చేసి దాన్ని ఏ ఎయిర్పోర్ట్కి పంపించాలి, ఇక్కడ ఏమిటో చాలా లింకులు ఉన్నాయి, అవన్నీ చేసి వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేసి సాటిస్ఫై చేసి మళ్ళీ వీళ్ళకి ఇంకో టికెట్స్ ఇప్పించిందట. అయితే ఆవిడ అందులో చూసినప్పుడు వేరే టికెట్ డైరెక్ట్గా డూప్లికేట్ ఇవ్వచ్చు కదా అంటే ఆ టికెట్ వీళ్ళు ఆల్రెడీ తీసుకొని 2 నెలలు దాటిపోయిందట. రూల్స్ ఏంటంటే 2 నెలలు దాటిపోతే మళ్ళీ ఫ్రెష్గా టికెట్స్ ఇవ్వాలి తప్ప డూప్లికేట్ ఇవ్వడానికి కుదరదట. అందుకని అవన్నీ చేసి అక్కడి నుంచి మళ్ళీ తెప్పించి అవి ఇవ్వడం, ఈ పనులన్నీ ఆవిడ శ్రద్ధగా చేసిందట, చిరాకు పడకుండా చాలా శ్రద్ధగా, చాలా మామూలుగా. ఇవన్నీ 5-6 గంటలు పట్టిందిట. చేసి వీళ్ళని పంపించి ఏర్పాటు చేసిందిట. మాస్టర్ గారు అక్కడ చెబుతారు, ఇది తపస్సు కాదా అన్నారు. ఒక్కళ్ళైనా మనం ఇలా మన గవర్నమెంట్ మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇలా చేయగలమా, చేస్తున్నామా?
డిస్పెన్సరీ మూసిన తర్వాత ఎవరైనా వచ్చి మందు అడిగారు అనుకోండి, టైం క్లోజ్. మాస్టర్ గారిది మనం చెప్పుకుంటూ ఉంటాం, శ్రీకాకుళం దగ్గర పతివాడపాలెం అనే అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రిపూట అసలు మొదలు పెట్టడమే ఉపన్యాసం 10ంటికి, అది అయ్యాక 12ంటికి మొదలు పెట్టారట మందులు ఇవ్వటం. ఎప్పటిదాకా ఇచ్చారు? 4 దాకా ఇచ్చి అయిపోయి అంతా క్లోజ్ చేసి ఇంకా కారెక్కి వెళ్ళటం అన్నప్పుడు అప్పటికే అప్పుడు ఉంది ఇంకెవరు ఉన్నారా, ఇంకా అప్పుడు నలుగురు అలా వచ్చారు. అందరిది అయిపోయింది. ఎక్కిన తర్వాత అప్పుడు ఎవరో వచ్చారు 4. ఏమనుకో మళ్ళీ దిగారట, మొత్తం తిరగమన్నారట, కనుక్కున్నారు, చక్కగా ప్రశాంతంగా కనుక్కొని మందులు ఇచ్చారు. బుజ్జిగారు ఒకసారి గుంటూరు రామనామ క్షేత్రంలో డిస్పెన్సరీ టూర్కి వచ్చారు. 3 days. అంటే అక్కడ బాగా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకు ఒక రోజని, లోకల్ వాళ్ళు ఒక రోజని, ఇట్లా మొత్తానికి 3 రోజులు అంతమంది పేషెంట్స్ వస్తారు. అది ఆయన టూర్లో భాగం కాబట్టి, టూర్లో భాగంగా రావడం అంటే ఇంకో చోట మందులు ఇచ్చి ఇక్కడికి వస్తారు. ఇంకో చోట మందులు ఇచ్చేటప్పటికి రాత్రి 12, 1 గంట అయింది. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చేటప్పటికి తెల్లారుతుంది. అంటే మధ్యలో నిద్రపోవడం ఎక్కడ అంటే ఆ బస్సులోనే. సరే వచ్చారు. వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని 8ంటికి ఆయన అనుష్ఠానం చూసుకొని 9ంటికి కూర్చున్నారు మందులు ఇవ్వడానికి. 9ంటికి మొదలుపెట్టిన వాళ్ళు ఆ రోజు రాత్రి కంప్లీట్ అయ్యేటప్పటికి 1:30 అయింది మందులు ఇవ్వటం. ఫస్ట్ డే అయిపోయింది. రెండో రోజు మళ్ళీ మొదలైంది. రెండో రోజు ఎలా మొదలైంది? ఆయన 1:30కి పడుకున్న వాళ్ళు తెల్లారుజామున లేచి రెడీ అయిపోయి ఇక్కడికి రాలేని పేషెంట్లు కొంతమంది ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఉదయం 9ంటికల్లా మళ్ళీ మందులు కూర్చున్నారు. ఇక్కడ కూర్చుని 9ంటికంటే 1:30కి పడుకున్నారండి ఆయన, కాబట్టి 8 దాకా పడుకొని లేచి వచ్చారా? కాదు. సరే మరోజు 9ంటికి మొదలుపెట్టారు. మరోజు మధ్యాహ్నం భోజనం చేయలే. భోజనం చేయకపోతే ఏమండి భోజనం చేయలేదు ఏమిటి అని అడిగితే తింటే నిద్ర వస్తుందో అన్నారు. అందుకని తెలియదుట. సరే పోనీ టిఫిన్ అంటే ఏదైనా వస్తుంది, ఏం వద్దన్నారు. అసలు ఏమీ తెలియలే, పండ్లు కూడా తీసుకోలే, టీ తాగడం తప్ప ఇంకేం చేయలే. సరే ఆ రోజు రాత్రి ఎంత అయింది? మళ్ళీ 1 అయింది. ఆ రోజు రాత్రి మాత్రం కొద్దిగా పండ్లు తీసుకున్నారు అంతే. ఇంకా ఆ రోజు ఆహారం ఏమీ లేదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారు, రాత్రి పండ్లు తీసుకున్నారు అంతే. మూడో రోజు వచ్చేటప్పటికి ఉదయం 9ంటికి ఉన్నవాళ్ళు 11 ఆ ప్రాంతం అయ్యేటప్పటికి నించొని ఇస్తున్నారు మందులు. ఏంటంటే నించొని ఇస్తున్నారని నేను అడిగితే కూర్చుంటే నిద్ర వస్తుందో అన్నారు. కానీ ఆ ఇస్తున్న చోట ఏ హడావుడి లేదు. వాళ్ళన్నీ నాకు ఎప్పుడో బాగా గుర్తొచ్చేది ఏంటంటే, మనం కిరాణా షాపులకు వెళితే వాళ్ళు చూడండి, మనం సరుకులు ఇష్టం మనం అనుకొని వెళ్ళి చెప్పిన తర్వాత ఇంకా అంటారు వాళ్ళు. ఖచ్చితంగా వాడతారు ఆ పదం. ఇంకేమన్నా ఇంకా అండి అంటారు. ఇంకా అండి అనగానే మనం ఒక్కోసారి ఆలోచిస్తాం, ఉన్నట్టుండి అప్పుడు ఏదైనా వాడు అన్న తర్వాత ఆలోచించి స్ట్రైక్ అయ్యి టక్కని తీసుకుంటూ ఉంటాం ఒక్కోసారి, లేకపోతే అక్కర్లేదు ఏమని అంటూ ఉంటాం. బుజ్జిగారు ఎప్పుడు అప్పటికి నువ్వు అరగంట చెప్పినా, అందులో నిజంగా ఏం అవసరం లేకపోయినా అన్నీ చెప్పినా, వీడికి ఏ రోగం లేదు, ఏదో వాడు మానసికంగా ఫీల్ అవుతున్నాడు, అవసరం లేదు అనుకున్నా కూడా ఇంకా ఎక్కడ నెక్స్ట్ హడావుడి పట్టం ఎక్కడా ఉండదు. ఇంకా వాళ్ళు పూర్తిగా ఇంకేం లేదండి. అప్పుడు మళ్ళీ ఆయన 4 క్వశ్చన్లు వేసి ఇంకా వాడికి గుర్తొచ్చి ఇలా వాడు పూర్తి సాటిస్ఫాక్షన్, నాది మొత్తం విన్నారు. అసలు అది ట్రీట్మెంట్ అంటే గంటల గంటలు కూర్చోమని కాదు, ఆయన యాటిట్యూడ్ అక్కడ ప్రతి పేషెంట్కి అలా చూడమని కాదు. ఆయన భోజనం చేయలేదు ఇవన్నీ అక్కడ మిగతా వాళ్ళు ఎవరికేం తెలియదు. అంటే మిగతా అంటే వచ్చిన పేషెంట్స్తో వాళ్ళకేమి ఇవన్నీ ఏం చెప్పడం కానీ అసలు అంటే యాటిట్యూడ్ కానీ ఏమీ లేదు. ఆ రోజు రాత్రి నమ్ముతారో లేదో 2:30 అయింది. మూడో రోజు అయిన తర్వాత ఆయన ఒక్కసారి ఇలా ఒళ్ళు విరిచారు. విరిచి నేను రెడీ నోయ్ మళ్ళా అన్నారు. ఏది మందులు ఇవ్వడానికి. అది మనకు తెలిసిపోతుంది షోక్ అన్నారా లేకపోతే అది ఏంటనేటువంటిది ఆ మొహంలో చూస్తే అర్థమైపోతుంది. అంటే జీవితం వాళ్ళు జీవించినట్లా కాదా అది జీవితం అంటే. ఇంకోళ్ళ కోసం ఎక్కడా కూడా శరీరానికి ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా అలా దాన్ని జీవించడం అంటారు. మన మధ్య ఉదాహరణలు కనబడుతూ ఉన్నాయా లేవా? వాళ్ళెవరో ఎప్పుడో దేవతలు రండి, వాళ్ళు వేరండి, రాముడు కృష్ణుడు లేదా వివేక. మనం ఏంటంటే పోయిన వాళ్ళేమో వాళ్ళు వేరండి, ఉన్న వాళ్ళని గుర్తించడం ఉండదు. ఒకళ్ళు గుర్తించినా నటిస్తూ ఉండాలి. వాళ్ళు వేరండి అంటే మేము అలా ఉండదలుచుకోలేదా చెప్పుకున్నాం కదా. అంతర్యామి సేవలో గడిచిన అహోరాత్రంలో విష్ణుమయములు కనుక వంచన ఉండదు. ఇక్కడ చెబుతున్నాం ఈ దానిలో ఉన్నాం కదా 40 ఊరపందులు కుక్కలు వీటిలో ఉన్నాం. ఇక్కడ మాస్టర్ గారు ఇంకో మాట చెబుతున్నారు.
జంతువులు అప్రయత్నముగా పొందుతున్న నీచ సుఖములే దేవుని ఎరగని మానవులు అతి ప్రయత్నముతో పొందుటకు బాధలు పడుతున్నారు. బాగా దారుణంగా. ఏమిటి? అది ఆహారం అది సంపాదించుకుంటుంది, అది ఒక ఇంట్లో ఉంటుంది, గూడో ఏదో దాని ఆవాసంలో ఉంటుంది. అవన్నీ మనం కూడా సంపాదించుకుంటున్నాం, కానీ అది చాలా మామూలుగా పొందుతున్నటువంటి నీచ సుఖాలే వీడు అతి ప్రయత్నంతో పొందుతూ బాధలు పడుతున్నారు. దీనికి చాలా పెద్ద కష్టపడుతూ, ఎందుకు అంటే ఇక్కడ నీటిలో నుండి నిజైర్లోకి వెళ్ళాం కాబట్టి ఏడుపు వస్తుంది. ఇన్ని బాధలు పడుతూ జీవించు కూడా సుఖపడలేకున్నారు. ఇంత కష్టపడి జీవించి ఏమి సాధించినట్లు? ఇంతకీ ఏమి సాధించామని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కసారిగా ఒక్కటి కూడా అంత పశ్చాత్తాపం పట్టమే తప్ప, అయ్యో అనుకునేవే తప్ప ఒక్కటి కూడా ఏమీ లేదు. మాస్టర్ గారు ఒకసారి అన్నారు, టీకే గారు, నాకు ఏ రిగ్రెట్స్ లేవు అన్నట్ట. అంటే లైఫ్ ఎంత తపమయంగా జీవిస్తే అలాంటి మాట వస్తుంది. ఒక్కసారి కూడా అరే ఈ పొరపాటు చేసుకుంటూ ఉండాల్సింది లైఫ్లో అనేది ఒక్కటి కూడా స్పాట్లెస్గా జీవించడం, అది జీవించడం అంటే అవుతుంది. తర్వాతి పద్యం. విష్ణు కీర్తనముల వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేష చక్రి పద్యంబుల జదువని జిహ్వలు గప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాథు నిక్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకు గాని హస్తంబులు శివము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళ మోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాదపటలమనగా విష్ణుని కీర్తనములను వినని చెవులు కొండ కన్నములు. కొండకి కన్నం పెడితే ఏందో అంతే చెవులా ఇంకెందుకు అంటున్నారు. దేవుని స్తోత్రములను చదవని నాలుకలు కప్ప నాలుకలు. విష్ణుని దర్శింపని కన్నులు నెమలిపించమందలి కన్నులు. దాని కన్ను అంటే చూడండి, నెమలిపించడానికి కన్ను, దాని కన్ను అంటే ఏంటో వీడికి కూడా అంతే అన్నారు, తేడా ఏం లేదు. విష్ణుని పూజకు పనికిరాని హస్తములు శవము హస్తములు. నారాయణుని పాద తులసి యొక్క పరిమళ మెరుగని ముక్కు పంది ముక్కు. దైవారాధనము జరుగు తావునకు కొనిపోవని పాదములు చెట్టు వేళ్ళు. చెట్టు వేళ్ళు కథలో కదా ఒక చోటు ఉంటాయి కదా, అట్లా మంచి జరిగే చోటికి వెళ్ళబుద్ధిగా, పాదాలంటే ఫిజికల్గా పాదాలు వెళ్తాయని కనుక మనం దానికి వెళ్ళబుద్ధి కావట్లేదట, అలాంటి చోట్ల ఉండబుద్ధి కావట్లేదట, అలాంటివి నచ్చవుట అంటే చెట్టు వేళ్ళ లాంటిదే తప్ప చెట్టు వీడు ఉపయోగం ఏం లేదు అని దాని ఇక్కడ తాత రహస్య ప్రకాశంలో ఇస్తున్నారు. విష్ణుని సంకీర్తనములను వినని చెవులకును కొండల బిలములకును భేదమేమి? చక్రధారి స్తోత్రములు చదవని నాలుకలకును కప్పల నాలుకలకును భేదమేమి? లక్ష్మీపదని చూడని కనులకును నెమలి కనులకును భేదమేమి? పద్మాక్షుని పూజలు చేయని చేతులకును శివము చేతులకును భేదమేమి? విష్ణు పూజ చేసిన తులసీ దళమును వాసన చూడని ముక్కునకును పంది ముక్కునకును భేదమేమి? గరుడ వాహనారూఢిని భజనకు నడిచిపోవని పాదములకును వృక్షముల మూలములకును భేదమేమి? మాస్టర్ గారు ఇక్కడ రహస్య ప్రకాశంలో బ్రాకెట్లో ఇస్తున్నారు. అంతర్యామి సేవయందు సంకల్పము కలిగిన వాని అవయవములు సార్థకములనియు తక్కిన వాని అవయవములు కేవల నిర్మాణములు మాత్రమే అనియు దీని భావము. మాస్టర్ గారు మాట చెబుతారు మనకి. ఒకడు బస్కీలు అవన్నీ చేస్తూ బాగా చేసి ఆ శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బాదం పాలు తాగుతూ అవన్నీ చేస్తూ చక్కగా కండలు పెంచుకుంటూ చేసుకుంటూ వచ్చాయట. బాగుంది, ఇదంతా మంచిదే. ఈ కండలు పెంచుకోవడం ఇదంతా దీనికోసము. ఇంకొకటి ఎవరైనా కనుక అటాక్ చేసి ఎవరిని అన్యాయంగా ఇంకెవరైనా చేస్తూ ఉంటే అక్కడ నీ భుజబలం ఉపయోగించి రక్షించడానికి పనికి రావడం కోసం. అది కాకుండా ఉత్తర కండలు పెంచుకోవడం మాత్రమే అనుకోండి, ఉపయోగం ఏముంది? అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహం ఏదైతే ఉందో మనకి ఇవ్వబడింది, దీన్ని సార్థకత్వం చేసుకుంటూ నలుగురికి సేవ చేసుకుంటూ దానికి ఉపయోగపడుతున్నప్పుడు అప్పుడు ఈ దేహం నిజంగా దేహం కింద లెక్క. అప్పుడు అంటే ఆ కాలము జీవించడం ఆయుర్దాయం అన్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి మన దేహంలోకి వచ్చారు. నెక్స్ట్ స్టెప్, ఈ దేహము సార్థకత్వం ఎప్పుడవుతుంది? అప్పుడు అవుతుందట. కాబట్టి ఏమిటి, ఆ మహాత్ములు ఆ దేహం
లో ఉండగా వాళ్ళు జీవించినటువంటి వాళ్ళు వాడిన వస్తువులు కూడా ఆ దేహం వాడిని మహాశక్తివంతములై లోకానికి దానివల్ల కూడా మారిన వాళ్ళు ఉన్నారు. మనం అదురికి కూడా చెప్పుకున్నాం వివేకానంద స్వామి జీవితంలోని సంఘటనని. ఆయన భారతదేశం అంతా కాలినడకం తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి అక్కడ ఒక మహానుభావుని దర్శిస్తాడు. ఒక గుహలో ఒక చోట, ఒక చిన్న గ్రామంకు ఊరి చివర ఉన్న చోట ఇన్స్పైర్ అయ్యి అక్కడ 2-3 రోజులు ఉండిపోతాడు. ఆయన అసలు మళ్ళీ గురువుగా స్వీకరిద్దామా అనుకొని మళ్ళీ లోపల నుంచి నేనుండగా మళ్ళా గురువు ఏమిట్రా, గురువు వ్యభిచారం అని రామకృష్ణపురం సార్ అన్నట్టుగా అనిపించి అక్కడ ఆయనతో పహవరీ బాబా అంటారు ఆ మహాత్ముడిని. అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా తేజస్సుతో ఉండేవాట ఆయన. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కథలుగా ఆయన గురించి చెప్పిన దానిలో ఒకటి ఆయన బాగా ఆకర్షించిందట. ఏంటంటే ఎవడో ఒకసారి ఒక దొంగ లోపలికి వచ్చాట. ఎందుకంటే ఇలాంటి యోగులకి బంగారం చేసే విద్య ఉంటుంది కాబట్టి వీళ్ళు అలాంటివి తయారు చేస్తుంటారు, దీనికోసమే జనాలు చేరుతూ ఉంటారు, లోపల బాగా బంగారం ఉంటుంటుందిలే, అది కొట్టేద్దామని వచ్చాట. వస్తే ఏమీ లేవు, 4 చెంబు తప్పాళ్ళు ఉన్నాయట. వాడు దొంగ కదా ఖాళీగా పోలేక వాటినే మూట కట్టుకొని వెళుతూ ఉంటే ఆ గుహలో ఏదో రాయి తగులుకొని జారిపడ్డాట. దాంతో ఆ యోగి గారికి మరి నిద్రలో ఉన్నారో ఎక్కడున్నారో దగ్గర కళ్ళు తెరిచారట. ఓ మహా తేజస్తో ఉన్నాయట ఆ కళ్ళు. ఆయన చూస్తే వీడికి భయం వేసిందట. ఇక మళ్ళా ఆ వస్తువును కూడా పట్టుకోలే, ఉత్త చెలతో పరిగెట్టడం మొదలెట్టాట. ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ గుహలో. అప్పుడు ఆయన వెంటపడటం మొదలెట్టాట. ఈయన బయటకు వచ్చేసాడు, వాడు వెంటపడుతున్నాట. ఇదేమిట్రా అన్ని వస్తువులు వదిలేక కూడా యోగి గారు నా వెంట పడుతున్నారు. చివరికి ఆయన పట్టేశాడు. పట్టి అయ్యా అని ఉడుకుతుంటే ఏం భయపడవాకని చెప్పి రానాయన అని చెప్పి మహాప్రేమతో మళ్ళీ తీసుకెళ్ళి గుహలో కూర్చోబెట్టి ఈవిడ పట్టుకున్న వస్తువులే కాక ఇంకేమన్నాయో వెతికి మొత్తం వస్తువులన్నీ మూటగట్టించి నమస్కారం చేసి తీసుకెళ్ళు నాయన అన్నట్టు. వాడు ఏమన్నాడంటే ఈ రూపంలో నారాయణుడే వచ్చాడు, నారాయణుడు అడుగుతూ ఉంటే ఇవ్వకుండా ఉంటానా, తీసుకోనా నారాయణుడు అంటూ ఇచ్చాట. వాడు తీసుకోకపోతే నేను వదలట్లే, వాడు అవి తీసుకొని వెళ్ళిపోయాట. అంటే ఆయన ఎట్లాంటి వాడో చూడండి అని చెప్పారట. ఈ సంఘటన విన్నాడు, బాగానే ఉంది వివేకానందుడు. అలా తిరుగుతూ హిమాలయాలకు వచ్చాట ఆయన. అక్కడ మళ్ళీ అంత తేజస్సుతో ఇంకో మహనీయుడు చూసేట. ఈ మధ్యలో చాలామంది మహనీయులు కలిసేట కానీ ఇంత తేజస్సు ఎక్కడ చూడలేదట. పహవరీ బాబా ఎంత తేజస్తో ఉన్నాడో అంత తేజస్తో కనబడ్డాట. ఆయనకి నమస్కారం చేసి, మహాత్మా ఇంత తేజస్సు మీకు నేను ఒక్కళ్ళని చూసి అంతకుముందు మళ్ళీ మిమ్మల్నే చూస్తున్నాను, ఏ సాధనలు చేయడం వల్ల మీకు ఇలా వచ్చిందన్నట్ట. అనగానే ఆయన వెంటనే అవతల ఆయన పహవరీ బాబాను చూసి వచ్చావా అన్నట్ట. అవునండి, మీకు ఎలా తెలుసు, అంత తేజస్తో మీరు కూడా ఉన్నారు అంటే అక్కడ దొంగ కథ వినుంటావే అన్నట్ట. విన్నా నేనే అన్నాడు. ఆయన వాడిన వస్తువుల్ని వాడటం మొదలుపెట్టాక ఇతనిలో మార్పు వచ్చి అంత వాడేయట. అంటే మహాత్ముల యొక్క దేహము కూడా ఎంత పవిత్రమైంది అంటే ఆ దివ్యత్వం అనేది వాళ్ళ దేహంలో కూడా అణువణువున ఇలా బ్రాహ్మీకరణం అంటారు, అలా చేసుకున్నటువంటి దివ్యత్వంలోకి వెళ్ళి ఉంటుంది ఫిజికల్ బాడీతో సహా. అట్లా ఇంకొకళ్ళకి ఉపయోగపడటం ద్వారా వాళ్ళ జీవితాన్ని ధన్యత్వం అలా చేసుకొని అట్లా అవ్వగలిగారు. అలా కాకుండా మనం ఇచ్చినవన్నీ కూడా ఇంకా దేనికో వాడుతూ ఉంటే ఈ చేతుల్ని ఒక ఆయన ఎప్పుడు ఇటు అంటుండేవాట, ఏంటంటే చెట్ల పేకాటం అలవాటు విడిగా. అప్పుడు కూడా గంటలు చీట్ల పేకలకి లేకపోతే ఇంకేదో ఆటలు ఈ ఆటలు అంటూ లైఫ్ని మనకెందుకు ఇచ్చారో అది మర్చిపోయి వాటిల్లోకి వెళ్ళిపోయారనుకోండి. మాస్టర్ గారు అంటారు, ఆయన యువకుడుగా ఉన్నప్పుడు గుంటూరులో ఓసారి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చీట్ల పేక ఆడుతున్నారట. ఆయన ఆ గదిలో ఉన్నారు, ఆయన ఆడట్లేదు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే చీట్ల పేక ఇంతలోకి కరెంటు పోయిందిట. వాళ్ళు చాలా బుద్ధిమంతులుట. కరెంటు పోతే వాళ్ళు ఏం చేశారట, రెడీగా కొవ్వొత్తులు పెట్టుకొని ఉన్నారట. అప్పటికే ఆ దీపాలో కొవ్వొత్తులు ఏవో, ఆ దీపం వెలిగించుకున్నారట. మరి దీపంలో వెలిగించినప్పుడు లైట్ పైనుంచి కాదు కదా, ముక్కలు కనబడాలి కదా, అలా అందరూ వంగి దానిలోనే చూస్తూ ఆడుతున్నారట. ఇంతలోకి కరెంట్ వచ్చిందిట. ఆ ఫ్యాన్ గాలికి అది ఆరిపోయిందిట కూడా ఆ దీపం. వీళ్ళు ఆర్పలే. కరెంట్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ స్పృహ లేదట. పూర్తిగా వంగిపోయి ఆడుతున్నారట. అది చూసి మాస్టర్ గారు అంటారు, చూసారా ఏకాగ్రత ఏ లెవెల్లో ఉందో. అందుకే కావాలి కృష్ణుడు ఆటలలో నేను జూత క్రీడను అన్నాడు. అక్కడ వాళ్ళకి ఎంత వైరాగ్య భావం, అభ్యాసం. ఆ వైరాగ్యం అంటే ఎక్కడ ఇంకేది చుట్టుపక్కలది పట్టలేదు. ఆయన పతంజలిలో ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. అంటే చూసే దృష్టి ఉన్నవాళ్ళు చెడ్డ విషయాల నుంచి కూడా మనం ఎలా బాగుపడుతుందో చెప్పడానికి చెబుతారు.
అంటే వాళ్ళేమో టైంని కాల్చుకుంటున్నారు, కానీ అక్కడి నుంచి కూడా నేర్చుకునేది. అంటే మాస్టర్ గారు ఒకసారి వెళ్తూ ఉంటే పనికిమాలిన మాటలు బస్సులో వెనక మాట్లాడుకుంటున్నారట. అప్పుడు ఆయనకు ఒక విషయం నేర్చుకున్నారు దానిలోంచి, పనికిమాలిన విషయాలంటే ఎలా ఉంటాయి అనేది. ఇలా పక్కన ఇలాంటివి వచ్చినాయి అనుకోలేదు. అంటే ఏ రకంగా వాళ్ళ టైంని కానీ వాళ్ళ శరీరాన్ని కానీ వృధా చేయకుండా, పోనీ ఎదుటి వాళ్ళలో లోపాలు కనపడ్డా దాని నుంచి కూడా నేర్చుకోవడమే చేశారు తప్ప విమర్శించడానికి కూడా టైం లేదు. అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, లైఫ్ విషయంలో నా యాటిట్యూడ్ ఇది అని ప్రేమలేఖలో చూడ ఒక మాట రాశారు. అబ్జర్వ్, ఫాలో, బీ సైలెంట్. మొత్తం ఎప్పుడు అబ్జర్వేషను, ప్రతి వాళ్ళని అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్ చేసిన తర్వాత, అబ్జర్వ్ చేయడం అంటే పరమాత్మతత్వంగా వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ ప్రతి వాళ్ళలో అన్నీ ఉంటాయిగా, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఫాలో అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్న కనబడ్డ మంచిని ఫాలో, మనలో ఉందే ఓకే, లేకపోతే దాన్ని మనదిగా చేసుకోవడం, మనం కూడా అలవరుచుకోవటం. లేదు వాళ్ళలో ఉండకూడని లక్షణాలు ఉన్నాయి, బీ సైలెంట్, దాన్ని వీళ్ళు మైండ్లోకి తీసుకొని ఇంకెవరికి కూడా చెప్పరు. వాళ్ళలో నేను లోపం కనిపెట్టా, ఇది ఉంది నీకు తెలుసో లేదో, మనం వాడు కూడా ఇంతే, అదో తృప్తి అనమాట, మనలాగే వాడు కూడా ఎదవేలే, ఎక్కడ కామెంట్ చేయలేదు. నేచర్ విషయంలో అంటే ఈ సృష్టి విషయంలో నా యొక్క తరహా యాటిట్యూడ్ ఇది అని చెప్పారు ఆయన. జీవితానికి ఆ ఒక్క మంత్రం, అదొక్కటి చాలు. అబ్జర్వ్, ఫాలో, బీ సైలెంట్. మంచిది ఉంది ఫాలో అవ్వటం, లేనిది బీ సైలెంట్, కామ్గా ఉండటం. ఆయన జీవితంలో ఒక్క క్షణం వృధా చేసిన సన్నివేశాలు ఉన్నాయా? బాగా జ్వరం వచ్చి బాడీ సలసల కాగుతూ ఉన్నప్పుడు కూడా ఓసారి మోపిదేవి కృష్ణస్వామి గారు యూనివర్సిటీ నుంచి మళ్ళీ సాయంత్రం మాస్టర్ గారు చూద్దాం అనిపించి 7-8 వెళ్ళేటప్పటికి ఆయన ఒక్కళ్ళే కూర్చొని ఉన్నారట. కూర్చొని కేషీట్ల రిజిస్ట్రేషన్ ఆ నెంబరింగ్ ఉంటుంది కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బుక్లో ఎక్కిస్తారు దాన్ని, ఆ ఎక్కిచ్చేదంతా ఈయన నింపుతున్నారట. ఈయన చూసి ఏంటండి ఈ పని మన కార్యకర్తలు ఎవరికిచ్చినా చేస్తారు కదా, మీరు చేస్తున్నారు ఏమిటని అడిగారట. ఏం లేదు, ఇది చేయడానికి బుర్రేం ఉపయోగించక్కర్లేదు కదా, మెకానికల్ వర్కే కదా, ఎలాగో బాడీ జ్వరంతో ఉన్నది, ఇప్పుడు ఒక బుక్ డిక్టేట్ చేయడానికి కావాల్సినటువంటి ఇది ఈ శరీరానికి లేదు, కాబట్టి ఇలాంటి పనులకి పెద్దగా అవసరం లేదు కాబట్టి ఇది చేస్తున్నాను. అంటే ఆ దేహంతో జ్వరంలో ఉన్నప్పుడు కూడా మెంటల్ వర్క్కి సంబంధం లేని మెకానికల్ వర్క్లో ఇంకోటికి పనికొచ్చే వర్క్ దానిలో ఉన్నారు తప్ప పడుకోలేదు. అంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ మిగతా జీవితం అంతా ఎట్లా గడిపారో మనం కొత్తగా ఆరోగ్యంగా ఉన్నప్పుడో ఇంకోప్పుడో. కాబట్టి ఆయన ఏమిటి, ఎవరో వచ్చి ఏమంటే విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం కావాలి మాకు అని అడిగితే అడిగిన వాడు వాసుదేవుడు అనుకుంటారు. కాబట్టి ఆయన టైం టేబుల్ చూసుకొని ఇంకెక్కడా టైం దొరకలేదట, గడ్డం చేసుకునేటప్పుడే టైం దొరుకుతుందట. కాబట్టి రోజు నేను గడ్డం చేసుకునేటప్పుడు రా డిక్టేట్ చేస్తా అన్నారు. ఏది విష్ణు సహస్రనామం. కళ్ళు పోతాయండి, అసలు ఏంటండి మడి ఏమి ఆచారం లేదా, ఆ టైంలో ఏంటేం లేదు, షేవింగ్ చేసుకుంటూ రోజు కూడా నామని చెప్పేశారట. అంటే మనం అనుకునే దానికంటే నిజమైన పవిత్రత అంటే ఏమిటి, ఎప్పుడు వాడిలో జీవించడం అనే అనుక్షణం పరహిత కోసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఏం చేసి వాళ్ళదే నిజమైన పవిత్ర జీవనం. వాళ్ళు ఏం చెబితే అది చేయటమే నిజమైన పవిత్రత. ఎలాగ అపవిత్రులు వాళ్ళు చెప్పరు. అందువల్ల వాళ్ళ అవయవములు కేవలం అలా ఇంకోటి కూడా మాస్టర్ గారు మనకు నిర్మాణ చిత్తము అంటారు, నిర్మాణకాయమని పతంజలిలో చెబుతారు. వాళ్ళుట అనేక చిత్తాలు వాళ్ళకి పాజిటివ్గా తయారవుతాయట. అంటే ఏంటంటే వాళ్ళు ఇలా పాజిటివ్గా జీవిస్తారు కాబట్టి వాళ్ళ సత్సంకల్పమే ఉంటుంది కాబట్టి ఇంకోళ్ళని కూడా చక్కగా నడిపించడానికి కావాల్సినటువంటి చిత్తములు వాళ్ళలో ఏర్పడి ఉంటాయట. మనం మన దేహాన్నే పవిత్రంగా ఉంచుకోవడం నలుగురు పనికొచ్చేట్టుగా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దాని గురించి మాస్టర్ గారు చెబుతున్నారు. తక్కిన వాని అవయవములు కేవలం నిర్మాణములు మాత్రమే దీని భావము, ఉపయోగం లేదు. ఊరికినే భగవంతునికి సేవకు ఉపయోగపడినప్పుడు వాటికి సార్థకత లేదు. భగవంతుడు అంటే ఇక్కడ అర్థం గుళ్ళో పూజని కాదు, ఇంకొకళ్ళకి ఉపయోగపడకుండా ఉన్నప్పుడు ఈ దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నా పొట్టకి నేనే అన్నట్టుగా జీవించడం కాకుండా మనం ఇంకోళ్ళ కోసం భౌతికంగా ఈ దేహాన్ని వంచి నలుగురికి పనికొచ్చే పనిలో ఉండడం అనేది చేస్తే సార్థకత. అలా కాకుండా ఈ దేహాన్ని పోషిస్తూ దీన్ని అందంగా ఉంచుకోవడానికి తాపత్రయపడుతూ అద్దాల ముందు గంటలు గంటలు ఉంటూ దానికి వచ్చిన మొటిమో పులిపిరికాయ వస్తే వేదన బాగా వ్యధపడిపోయి అది పోవడానికి ఎక్కడెక్కడ చేస్తారో వైద్యాలని చూసుకుంటూ వీటికే టైం అంతా పెడుతూ ఉన్నాం అనుకోండి. అంటే మాస్టర్ గారు చెబుతారు, షోడశోపచార పూజ చేస్తున్నట్ట దీనికి తన దేహానికి అన్నారు. దానివల్ల వచ్చేది ఏమిటి, ఏమీ లేదు. పొద్దుగూకులు ఆ బాడీ కాన్షియస్నెస్లో తన గురించి ఆ అందం గురించి లేదో చిన్న మచ్చ పడితే అమ్మో నలుగురు ఏమనుకుంటారో
ఆ మచ్చ చూస్తే ఏమనుకుంటారు, మచ్చ ఉంది అనుకుంటారు. వాళ్ళకి మాస్టర్ గారు ఇంకేం తీరుబడలేదా, పర్లేదా, నీ గురించి ఆలోచిస్తారా, ఉంటే ఏమైంది అన్నారు. గంటలు గంటలు ఆ అలంకరణ చేసుకోవడం మాస్టర్ గారు. అందుకే భాగవత రహస్య ప్రకాశంలో ఒకచోట చెబుతారు, అది పాషండ ధర్మము అన్నారు. ఏది ఈ దేహానికి పొద్దుగుగుల అలంకరణలు వాటిని మెయింటైన్ చేసుకోవడం, ఇలాంటి వాటికి బ్యూటీ పార్లర్కి మాట తిరిగి వద్దాం, నెలకి ఇంత మినిమం మెయింటెనెన్స్ బ్యూటీ పార్లర్ లేకపోతే ఎట్లా, ఇలా ఎవడైతే ఉంటాడో వాడి పాషండ ధర్మం, వాడు పాషండు అన్నారు. అలాంటి వాళ్ళతో దూరముగా ఉండవలను అని చెప్పారు భాగవత జనులు. ఎందుకంటే వాటిల్లోకి పొరపాటున పడ్డామా లైఫ్ కిల్ చేసుకున్నట్టు అని. సమయం 12 గంటలు.